అదెంత, దాని బ్రతికెంత అది అని చెప్పి అంటానండి మేయర్ గారిని అంట. అది నన్నప్పుడు నేను దాన్ని ఎందుకు అనొద్దండి? దాని బతికెంత అది ఎంత? అది దాని తండ్రి తరఫు నుంచి వచ్చింది. మరి నేను నా సింగల్గా నేను కార్యకర్త నుంచి నేను కార్పొరేటర్ అయినా. నన్ను అన్నప్పుడు నేను ఎందుకు అన్నాను? దాన్ని అని ఎందుకు అన్నానండి? సో ఈ మధ్య మొత్తం మీరే హల్చల్, అసలు మీ పేరు హల్చల్, మీరు హల్చల్, అసలు ఏం జరుగుతుంది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి నేనంటే భయం. ఓకే, భయమా లేకుంటే కోపమా? శశికళ గారిని సునీత అని చెప్పేసి ఎవరో పేరు చెప్పారు, ఆయన ఆమె చెప్పిందని చెప్పుకుంటా. సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత గారు మేడం, నేను నా పేరు శశికళ, ఆయన చెప్పిండు సునీత సంవత్సరాల నేను గెలిచిన పేరు మీకు. అంటే మైండ్లో మొత్తం నేను ఎందుకున్నా, నా మీద ఎందుకు టార్గెట్ చేసింది? మాకు మైకి అయినప్పుడు సబ్జెక్ట్ తెలియదు అన్నకి, ఆమెకు నోటి దూల ఎక్కువై అట్లా మాట్లాడుతుందేమో, ఆ దూలంతా తీరుస్తాము. ముందు ముందు ఉంది ఆల్రెడీ, ఇంకా 2 నెలలు అయితే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోలే విదేశాలకు. ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారండి స్టాండింగ్ కమిటీలో, మేయర్ గారు ఇస్తారు. ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. గిఫ్ట్ వస్తుంది. అందులో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చింది. ఐఫోన్స్ ఇచ్చింది కొంతమందికి ఒక్క దగ్గర తీసుకో. ఎట్లా అంటే అందరికీ, నాకు ఒక్కదానికి ఇవ్వలేదంటే మీరు ఆలోచించండి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో నుంచి అక్కడ పోవడం జరిగింది. 10 మంది దున్నపోతులకు నేను ఒకటే చెప్పాను. అంటే బాబు లేని లోటు ఏమన్నా కనిపిస్తుందా మీకు? అంటే ఒక టైంలో ఒక 1 ఇయర్ బయటికి వెళ్ళలేదండి. ఇక్కడ నా ఇట్లా వయసు పిల్లలు చనిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఇది కాలేను. చాలా అది దారుణం. అదైతే ఏ తల్లికి కూడా రావద్దు ఆ సిచ్యువేషన్ అయితే. ఓకే, అయితే ఇప్పుడు మీ మెట్టుగూడ డివిజన్కి నేను వస్తే, సో జనాలు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారా? నిజంగా రాసూరి సునీత చాలా బాగా చేసింది అని చెప్పేసి చెప్తారా? చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచి ఎక్కడనో అపార్ట్మెంట్లలో ఎక్కడనో లేను, నేను అదే రేకులు ఇంట్లో ఉన్నా. కవిత గారు కొత్త పార్టీ పెట్టి, సో ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారా మీరు? నేనైతే చేయనండి. నేను ఒక చెప్పనండి, నాకు కేటీఆర్ అన్న అంటే ప్రాణం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గారు. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో ఈ మధ్య మొత్తం మీరే హల్చల్, అసలు మీ పేరు హల్చల్, మీరు హల్చల్, అసలు ఏం జరుగుతుంది అసలు? అంత మేయర్ గారి పుణ్యాన. అంతేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి నేనంటే భయం. ఓకే, సో భయమా లేకుంటే కోపమా? భయం. సో అంటే మీరంటే ఎందుకు భయం? అంటే భయం అంటే మా పార్టీ నుంచి ఎప్పుడైతే కండవ మార్చుకొని కాంగ్రెస్లోకి పోయిందో ఎక్కువ టార్గెట్ నేనే చేసిన తనని. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా పార్టీ కండవతోటి గెలిచిరు, మీరు మేయర్ అయ్యిందంటే మా ఎమ్మెల్యేల వల్ల అక్కడ కూర్చున్నారు కాబట్టి మేము అన్నాం కాబట్టి ఆమెకు అంత ఇదిగా ఉంది. నేను చాలా టార్గెట్ చేసి చాలా టైమ్స్లో నేను అన్నాను, మీరు ఫస్ట్ రీజన్ ఇవ్వండి, తర్వాత కాంగ్రెస్లో ఏదైతే మీరు మేయర్గా కూర్చున్నారో ఆ మాటలు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్లో గెలిచి చూపియండి ఆ మాటలు, అంతేగాని అట్లా మాట్లాడితే మేము మూకోమని చెప్పినాం అన్నట్టు. ఓకే, అంటే ఎప్పుడన్నా మీరు, అంటే ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి కదా కౌన్సిల్లో, ఎప్పుడన్నా మీరు ఎదురుపడ్డారా? అసలు అక్కడ గొడవలు అనేవి ఏం లేదండి. ఆమె వాంటెడ్లీ ఏదో ఆమె షో చేసుడు అక్కడ. అసలు మీరు చూడండి, సామాన్యంగా ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది, అసెంబ్లీ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తారు, మాకు మైక్ ఇవ్వరు. ఏంటంటే ఉన్నట్టు బయట పెడతామని, రేవంత్ రెడ్డి అన్ని బయట పెడతామని మైక్ ఇయ్యదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మైక్ ఇవ్వాలా. నిన్న చూసినట్టు కూడా డిలిమిటేషన్ అని అన్నారు. మేము సబ్జెక్ట్స్ వాళ్ళు అయితేనేమో పొగుడుతున్నారు రేవంత్ రెడ్డిని, మేము వాళ్ళని అడుగుతుంటే మాత్రం సబ్జెక్ట్ చేంజ్ చేయొద్దని అంటున్నారు. అయితే వాళ్ళు మాత్రం ఏదన్నా మాట్లాడొచ్చు అంట. అంటే ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు దమ్ము
లేక గట్స్ లేక మాకు మైక్ ఇస్తలేదు అంతే. ఏంటంటే మా దగ్గర మేము అడగబోయేదానికి ఇప్పుడు మాది రేజ్ 1లో ఉన్నది ఇట్లా అంటున్నారు కదా, వాళ్ళు అది ఏదో మాకు మైక్ ఇస్తే మేము చెప్తాం కదా, మరి మీరు ఏం చేసిర్రు ఏందో కదా, మాకు మైక్ ఇవ్వదు అసలు. కానీ మైక్ ఇవ్వకున్నా కానీ రాసూరి సునీత గారు మాత్రం ఆగరు కదా. ఆగను కానీ నా వాయిస్ అట్లా ఉంటుంది, నేను ఎప్పటికి అట్లనే మాట్లాడితే ఇప్పుడే కాదు, నేను ఏదైనా స్ట్రేట్ అండ్ ఫార్వర్డే ఉంటా. ఓకే, అయితే నేను ఒక క్లిప్ చూడడం జరిగింది, దాని గురించి మాట్లాడదాం. అయితే డిప్యూటీ మేయర్ మాట్లాడుతుంటే మీరు లైన్గా కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, అవును వెనకాల కూర్చున్నారు మీరు. ఆ వీడియో మీరు చూసిరో లేదో, నేను చూసిన. సో ఆమె మాట్లాడుతుంటే మీరు అందరూ వెనకాల నవ్వుకుంటూ కూర్చుంటారు. ఇంకొకటి పీజీఆర్ గారి కూతురు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, నేను ఇచ్చినాక మీరు అడగండి. సరే ఇవ్వండి. ఎందుకు నవ్వీరు? అవునండి, నవ్వగల అదే ఒక విచిత్రం అండి. ఇగో మీరంటే మా ఏరియాకి రండి, మేము బస్సులలో తిరుగుతున్నాం. ఆమె ఏం ఆ వర్డ్ చెప్పిందంటే, నాకు ఏరియా చేంజ్ చేసిర్రు, వెనకకేసిర్రు, నాకు ముంగట మా ఏరియా వాళ్ళందరూ బాధపడుతుర్రు. ఎందుకు బాధపడతారు? మీరు ఏ రోజన్నా ఏరియాలో తిరిగిరా? మీరు ఒక డిప్యూటీ మేయర్ అన్నప్పుడు ప్రతి ఒక్క గల్లీకి తిరగాల, ప్రతి ఒక్క ఏరియాకి తిరగాల, ప్రతి ఒక్క వరద బాధితుల మా పీరియడ్లో ఎట్లా మేము చేసినామో అట్లా మీరు రైట్స్ ఉన్నాయి మీకు డిప్యూటీ మేయర్ కాబట్టి. మరి స్లమ్లలో కానీ ఎక్కడ కానీ మీరు ఎందుకు రాలేదు? నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ ఓటర్స్ బాధపడ్డారంటే నాకు మేము ఇద్దరమే నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఆమె కూడా ఒక మీరు. అవును, నవ్వుకున్నాం మేము, కరెక్టే. విజయరెడ్డి నేను అందరం నవ్వుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కకు కూర్చున్న మా పద్మరావున కూడా నవ్వొస్తుంది. ఈ మహాతల్లి ఎప్పుడు మా ఏరియాలో తిరిగింది, ఏం చేసిందని బాధపడతారు పబ్లిక్. అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కేసీఆర్ గారి ముఖం చూసి, పద్మరావున ముఖం చూసి గెలిచినాం అందరము. కాబట్టి ఇప్పుడు ఆమెను చూసి బాధపడుతున్నారంటే, ఏ రోజన్నా వచ్చి ఆమె పబ్లిక్ ఏమైనా సాయం చేశా, ఏమైనా బస్సులో పోయి ఏమైనా చేసా, ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఏమైనా ఇది చేసా అంటే మాకు ఆడ నవ్వు వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఈమె ఒక డిప్యూటీ మేయర్ అంటే ఏందండి, ఆ హోదా ఏంటి, అది ఏంటి. మా పద్మరావు అన్న పుణ్యాన ఈరోజు డిప్యూటీ మేయర్ అయిందంటే ఆ స్థానం ఉన్నప్పుడు మీరు మా పద్మరావు అన్నకే మీరు వెన్నుపోటు పొడిచిండు. సరే అట్లయినా పర్లేదు, మీరు ఒక డిప్యూటీ మేయర్ అన్నప్పుడు ఇప్పుడు ఏ రూలింగ్ పార్టీ ఉందో అక్కడ పోయినప్పుడు మీరు పనులు చేయాలి కదా, మరి ఎందుకు చేయలేము? మొన్న వరద బాధితున్నప్పుడు మొత్తం ఉండాలేని వాళ్ళు అందరూ దొంగ సచ్చిన వాళ్ళందరూ మూర్ఖులు అందరూ జూబ్లీ సెలక్షన్లోనే చచ్చిర్రు. మళ్ళీ అదేదో ఏరియాలలో తిరగాలి కదా. వరద బాధితులు వస్తే కేసీఆర్ గారు వచ్చి 10,000 ఇస్తారన్నారు. 10,000 గురించి ఎంత ఎదురు చూసిరు అంటే, ఈ టైంలో మా ప్రభుత్వం లేదు కాబట్టి అందరు తిట్టుకున్నారు వాళ్ళు. అంటే ఈమె ఒక డిప్యూటీ మేయర్ అయ్యి ఉండి చెప్పాలి. ఈమె లాస్ట్ టైం కౌన్సిల్ దాంట్లో ఏం చెప్పిందంటే, ఒక 6 కౌన్సిల్ ముందు ఏం చెప్పిందంటే, మహిళలను కోటేశ్వరాలను చేస్తా అన్నది. నేను అన్న ఒకటే మాట అన్నానండి, మీరు మహిళలను దాకా వెళ్ళకండి, సికింద్రాబాద్లో ఒక మహిళను కోటేశ్వరాలను చేయండి చాలు అని అన్నాము. మిమ్మల్ని చేసిరు అనుకుంటా కదా, మిమ్మల్ని చేయలేదా? నన్ను చేసింది, నన్ను శ్రీలత గారే చేసిరు నన్ను. కోటేశ్వరాలను చేస్తే ఇప్పుడే అంత దాపెట్టేసి వచ్చినాం అన్నట్టు. అంటే నిజంగా ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ఏం సంపాదించలేదా? మేమేం చేయలేదండి, మాకు ఏం సంపాదన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది వచ్చేసి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంటేనే ఒక 40% రైల్వే ఉంటుంది, 20% ఓయూ ఉంటుందండి. కాబట్టి మాకు అక్కడ అంతా ఏముండదు. సికింద్రాబాద్ అంటేనే స్లమ్ అండి, అట్లా ఏముండదు. కాబట్టి ఎవరైనా మా కార్పొరేటర్ల అందరికీ కొంచెం అంతేముండదు. కానీ కొంతమంది కార్పొరేటర్లు కొన్ని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లు అంటే జూబ్లీస్, బంజారాహిల్స్లో మరి ఏమో మాకైతే తెలియదు. మీరు అంటుంటే నేనేంటున్నా, మాదంతా కాలనీస్ కాబట్టి, మాదంతా రెసిడెంటల్ ఏం కాదు కాబట్టి స్లమ్ అండి మాది, మొత్తం ఎక్కడ ఉన్న స్లమ్మే. కాబట్టి మాకు సంపాదన ముఖ్యం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్పొరేటర్ ఎందుకైనా అంటే, మా బాబు నాలాగానే ఒకళ్ళకి హెల్ప్ చేయడానికి పోయి చనిపోయిండు. అట్లా ఎట్లా అంటే, నేను ఏంటంటే మా బాబు వల్ల కూడా ఎవరు చనిపోవద్దు, ఆ పరిస్థితికి రావద్దు, వద్దు, వేరే వాళ్ళకు కూడా ఇట్లా నేను ప్రజలలో పని చేయాలని ఒక ఆశయం ఉండే. దానివల్ల పాపం పద్మరావు అన్న వల్ల నేను ఈరోజు కార్పొరేటర్ అయినా, ప్రజలకు సాయం చేస్తున్నా, ప్రజలు అందుబాటులో ఉంటున్నా. ఓకే, అంటే ఏమైంది మీ అబ్బాయికి? అంటే మా బాబు వైట్ పెండలు వేస్తారు. మా పూజ అయ్యింది 11కి, మా పూజ అయ్యింది December 11కి. అయితే 20కి వాళ్ళు కూడా పెద్దగా చేస్తున్నారు కాబట్టి వైట్ పెండలు వేస్తుంటే ఒక టెంట్ హౌస్ అతను వైట్ పెండల్ హై టెన్షన్ వైర్లు అన్నిటి రాడ్కి పైకి లేపినారు. ఆ టెంట్ అయినది తప్పు ఉంది. అయితే ఆ రాడ్లు అనేది పైకి హై టెన్షన్కి తాకి ఆయన సడన్గా ఇట్లా లేపిండు అన్నట్టు. రాడ్ లేపంగానే ఆయనకు షార్ట్ వచ్చేసి మా స్వామి అప్పుడు అయ్యప్ప టెంపుల్ పోతున్నాడు, అదే లైన్ అన్నట్టు పోతుంటే స్వామి పట్టుకుంటే మా బాబు కూడా పట్టుకున్నాడు. కాబట్టి ఇద్దరు చనిపోయారు. ఓకే, ఏ ఇయర్లో అయింది ఇది? ఇది వచ్చేసి ఇప్పుడు 10 years అవుతుందండి. ఓకే, అప్పుడు మా గవర్నమెంట్ 4 lakhs ఇచ్చింది, జాబ్ కూడా ఇస్తా అన్నది. ఇచ్చే వర్షన్లోనే ఇట్లా మళ్ళీ మన గవర్నమెంట్ చేంజ్ ఉంది. ఓకే, అంటే మా పాపకు అప్పుడు ఏజ్ లేకుండే. ఓకే, అయితే మీ ఫ్యామిలీ గురించి అడిగే ముందు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మిమ్మల్ని అంటే లాస్ట్ కౌన్సిల్లో
అంటే మీకు మాట్లాడడానికి రాదని, మీకు ఇంగ్లీష్ రాదని, సో సబ్జెక్ట్ తెలియదని చెప్పేసి అంటే మేయర్ గారు కన్ను కొట్టి మాట్లాడడం జరిగింది. అది వీడియో అందరం చూడడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్లీ మీరు కన్నుగొట్టుడు చూడడం మా మైకే చూసిర్రు. మేము అన్న వర్షన్ ఏముందాడ అంటే సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు శాంక్షన్స్ ఇచ్చే గట్స్ లేవు. ఓకే. వాళ్ళ గవర్నమెంట్కి రైట్స్ ఆడ లేదు, ఫండ్ లేదని అంటున్నారు వాళ్ళు. మరి మేము చెప్పే మాటలన్నీ వాళ్ళు శాంక్షన్ చేయాలి కదా. మాట్లాడే సబ్జెక్ట్కి మాకు మైక్ ఇచ్చిందా? మాకు మైకే ఇస్తలేదు, సబ్జెక్ట్ లేదని ఎట్లా అంటది? సబ్జెక్ట్ అనేది అంటే మైక్ ఇచ్చి నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు తెలుసా అని మళ్ళీ మిమ్మల్ని రివర్స్ అడిగింది. అవును, ఏంది అని చెప్పేసి. అవును, రివర్స్. అసలు సబ్జెక్ట్ ఏంటంటే మేము ఆ రోజు ల్యాండ్స్ గురించి మాట్లాడుతున్నామండి. ఆ ల్యాండ్స్ గురించి మాట్లాడేటప్పుడు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసేసింది ఆమె. కానీ అయినా కానీ నేనేం కాదు, నేను మైక్ తీసుకున్నా మళ్ళీ బ్రేక్ అని చెప్పేసింది. ఇక మైక్ ఇచ్చినాక ఏంటంటే మళ్ళీ వచ్చినాక నన్ను మళ్ళీ ఏం చెప్పిందంటే మీరు వినండి, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ వినండి. టీ తర్వాత నేను ఒక టీ బ్రేక్ తర్వాత నాకు మైక్ ఇచ్చాగానే టీ బ్రేక్ పెట్టింది. పెట్టిన తర్వాత ఏమన్నారంటే మీరు అందరు కార్పొరేటర్లు, మనం అందరం కార్పొరేటర్లను, అందరూ ఇట్లా అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక కార్పొరేటర్గా కాబట్టి అని అంటే ఆ రోజు నాకు మళ్ళీ అన్నాక కూడా మైక్ ఇవ్వలేదు. మళ్ళీ అసలు మైక్ అనేది మాకు ఇవ్వదండి. సబ్జెక్ట్ తెలియదడం కాదు, మా బీఆర్ఎస్లో కనీసం కార్పొరేటర్లకు మైకే ఇవ్వదు. ఏంటంటే ఆమెకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఒక 2-3 ఇస్తుంది, అంతేగాని ఇంకా ఎవరికి ఇయ్యది. వాళ్ళు కూడా మా సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ అన్నప్పుడు మేము ఎన్నిసార్లు లేపినప్పుడు మాకు ఇవ్వాలి మైక్ ఇస్తే కదా సబ్జెక్ట్ గురించి మాట్లాడేది. మాకు కౌన్సిల్లో ఎక్కువ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరచే వాళ్ళు ఎవరు? సునీతనే కదా. అంటే అరిచేవాళ్ళంటే పాయింట్స్ ఏంటంటే మాకు ఇట్లా వచ్చేస్తుందండి. నాకు ఏంటంటే వాళ్ళు కాందే అయ్యిందని డప్పులు గొప్ప చెప్పుకుంటుంటే మాకు అదే అనిపిస్తుంది, వీళ్ళకి సిగ్గు అనిపిస్తలేదు. సరే, కౌన్సిల్లో వాళ్ళు ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు? వాళ్ళు చెప్పుకున్న పనులు ఏంది కౌన్సిల్లో? వాళ్ళు చెప్పుకున్న పనులు ఒకటే, మహిళలని కోటేశ్వరాలను చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు. ఇప్పటివరకు ఇంత బడ్జెట్ ఇచ్చిరంటే బడ్జెట్ అనేది 2 కోట్లు పెట్టిరండి. ఇప్పుడు రీసెంట్గా మీకు తెలిసినట్టయితే మొన్న అనౌన్స్ చేసింది ఆ 2 కోట్ల బడ్జెట్ కూడా. మొన్న మేము కమిషనర్ దగ్గరికి వెళ్తే, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఇంకా ఫండ్ రాలేదమ్మా అంటుండు. అంటే ఇక మీరు ఆడ ఎంత సిగ్గుచేట మీకు అర్థమైందంటుంది. నేను ఏమంటున్నా, మేము ఇప్పుడు చేసినామండి, దళిత బంధు చేసినాం, రైతు బంధు చేసినాము, కళ్యాణ లక్ష్మి చేసినాము, మన బస్తీ దవాఖానాలు చేసినాము. కాబట్టి ఇవి చేసినవి మేము చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు చెయ్యని అన్ని మేము చేసినామంటే ఇప్పుడు ఓఆర్ఆర్లు కట్టింది మేము, ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ కట్టింది మా కేసీఆర్ గారు, అన్నీ చేసింది మా కేసీఆర్ కాదు. ఇనాగ్రేషన్స్ వచ్చేది రేవంత్ రెడ్డి గారు. ఏమంటే అంటే ఇప్పుడు ఏంటంటే కనీసము డబుల్ బెడ్రూమ్ అని ఇంద్రమ్మ ఇండ్లని పెడుతున్నారండి. ఇంద్రమ్మ ఇండ్లని ఎందుకు పెట్టాలా? ఒక మాట పెట్టే ముందు ఒక ఇటుక పెట్టి ఎప్పుడన్నా పూజ చేసిండా, ఒక ఇల్లు కట్టిండా? వాళ్ళకి సిగ్గు శరం అనేది అనిపిస్తుందో లేదో కానీ మాకైతే ఈయననికి మాకే గలీజ్ అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఎవరికైనా ఉంటుందో అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి లేని రేషం నీకు ఎందుకు వస్తుందంటే, నాకు ఏంటంటే బీఆర్ఎస్ అంటే మేము చేసినాం, మేము చెప్పుకుంటాం. మీరు చెయ్యని పనులు అన్నీ చెప్పుకుంటుంటే నాకు ఆ రేషం అనేది వస్తుంది కాబట్టి ఆవేశం అనేది నేను ఎవరో నాకు ఏ పార్టీలోనో ఏదో నేను సంపాదించుకోవాలా చెయ్యాలా, ఆ పార్టీలోకి పోతే వీళ్ళు ఇస్తారా, ఆ పార్టీలోకి పోతే వీళ్ళు ఇస్తారా అంటే నేను అట్లా మాట్లాడకపోతుండే. నేను ఏ పార్టీలోకి పోను, ఎవరి దగ్గర లొంగ కాబట్టి నాకు ఆ గట్స్ ఉన్నాయి, నేను అట్లా మాట్లాడతాను. సరే, ఏ పార్టీలోకి పోతారో ఏం పోతారో అది కూడా నేను మాట్లాడతా. దానికి ముందు నిన్న కౌన్సిల్లో సో శశికళనే కదా, శశికళ గారిని సునీత అని చెప్పేసి ఎవరో పేరు చెప్పారు. ఆమె చెప్పిందని చెప్పుకుంటా మేయర్ గారు మాట్లాడడం జరిగింది. అదే అంటున్నా కదండి, నేనంటే ఆమెకు భయం. మేయర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పాపం ఆమె శశికళ గారు ఎంత అప్సెట్ అయితే, ఇప్పుడు మీరు నా పేరు ఒక కార్పొరేటర్ అని సునీత గారు అని చెప్పారు, వేరే పేరు పెడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నా పేరు తెలియకుండా ఇంటర్వ్యూ కదా. కాబట్టి ఆమె 5 ఏళ్ళు ఒక మేయర్గా మేము అందరం ఎన్నుకుంటే మేయర్ అయింది ఆమె. కాబట్టి ఆమెకు అంత పేరు మార్చాల్సిన అవసరం ఏముంది అంటే మైండ్లో మొత్తం నేను ఎందుకున్నా, నా మీద ఎందుకు టార్గెట్ చేసింది. నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను ఇప్పటికి కూడా మేయర్ గారిని, ఆమెకు అంత రేషంగల్లో ఆడ కూర్చొని అన్నీ మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏ కండ వేసుకొని ఆడ గెలిచిన వాళ్ళే అక్కడ రైట్స్ ఉంటాయి. అంతేగాని మీకు సిగ్గు శరం అనేది ఉండాలి. ఇవాళ పార్టీలో గెలిచిన వాళ్ళు 2 కార్పొరేటర్లు, వాళ్ళిద్దరు ఎవరు మాట్లాడారండి? ఇవాళ మా కండవ మీద గెలిచిన మూర్ఖులే మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఎట్లుందంటే వాళ్ళకి ఆ దొంగలు ఎట్లున్నారంటే, ఆ దొంగలు ఇళ్ళకించి పోయిన దొంగలే, వేరే వాళ్ళు ఎవరు వాయిస్ ఇస్తలేరు. ఈయనకి కండవ మార్చుకొని పోయిన దొంగలే వాయిస్లు ఇస్తున్నారు. ఎంతమంది పోయారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్? పోయినారండి, ఒక 8 మెంబర్స్ దాకా పోయారు. 8 మెంబర్స్ మొత్తం మాట్లాడుతున్నారు. 8 మెంబర్స్ దాకా మాట్లాడుతున్నారు. ఇంకా 2-3 అయితే ఆ బీజేపీ నుంచి మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర నుంచి మళ్ళీ పోయారు. అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాజకీయం అంటేనే
ఒక ఫ్యామిలీతో సమానం చూసుకోవాలి. మన ఇల్లు అండి, మన ఇల్లు ఉంటుంది. మన ఇల్లులో ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉంటామా, బయట పోయి ఇల్లు వెతుకుంటామా? మన ఇల్లు తీర్చిదిద్దుకోవాలా, అది మెయిన్. మన ఇల్లు బాగలేదు కదా అని వేరే ఇంటికి పోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు మర్చిపోతామా? అట్లా ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవాలి మనం. కానీ అది వేరే పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు అట్లా చూసుకుంటారేమో. కానీ నేను ఒకటేనండి, మీరు తర్వాత అడిగిన పాయింట్ అవసరం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఉన్నన్ని రోజులు నేను ఇదే కండవ మీద ఉంటా, ఇదే ఉంటా. మీరు కావాల్సిన ఈ వాయిస్ పెట్టుకోండి. నేను మాట్లాడతా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం గెలవడం జరిగింది, పాలిటిక్స్కి రాగానే మీరు గెలవడం జరిగింది. ఫస్ట్ టైం మీరు కార్పొరేటర్గా ఉన్నారు, అవునా? రెండోసారి అయినంటే చేంజ్ అవుతున్నానేమో తెలియదు. కానీ మీరు నిన్న కౌన్సిల్లో మీరు మాట్లాడుకుంటా సో మన కాంగ్రెస్ కార్యకర్త అని మాట్లాడడం జరిగింది. సో మీరు కాంగ్రెస్లో ఉన్నారా? ఇప్పుడు మాటలు అనేటివి చాలా మందికి జస్ట్ మిస్టేక్స్ అవుతాయి. ఎవరికైనా అది మిస్టేకా? మిస్టేక్. అంటే అక్కడ ఒక ఏరియాలో స్లమ్ ఉంటుంది సార్, అక్కడ స్లమ్ ఉంటుందండి శివగారు. స్లమ్ ఉంటే ఏమైందంటే వాల్ కట్టిర్రు రైల్వే వాళ్ళు. అక్కడ మేము గొడవ చేసినందుకు నా మీద ఇన్ని కేసులు వేసిర్రు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు అంతా రైల్వే మొత్తం నాకే ఇస్తున్నారు ఆ బిట్. మరి రేపు నేను ఎన్ని కేసులు పెట్టుకోవాలా, ఎట్లా తిరగాలా, ఎవరితో మాట్లాడాలా అని అడిగిన. ఆ సబ్జెక్ట్ అడిగినందుకు ఒక కార్యకర్త చనిపోయింది అనే ముందు మా అన్న నేను కూడా అది నాకు కూడా క్యాచప్ చేసిన, నేను కూడా క్యాచప్ చేసుకున్నా. ఓకే, దానికి అట్లేం లేదు. ప్రతి ఒక్కళ్ళకు కొంచెం సరే అక్కడ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు మీరు. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్, విజయారెడ్డి గారు కాంగ్రెస్, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు అంటే మీరు కాంగ్రెస్కు పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే మీరు అర్థం చేసుకోవాలండి, ఆమె అసలు ఒక మేయర్ గుండి ఆమె ఏ గల్లీలలో తిరిగిందని మేము అందుకోసమే నవ్వుకుంటున్నాము. అలా అంటే వాళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆమెనే మేము ఇద్దరం నవ్వుకుంటున్నాం. ఈమె ఎవరి దగ్గరకు వచ్చింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మేమిద్దరం మాట్లాడుకున్నాం గదే. అంటే మీరు అంత అబ్జర్వ్ చేసి అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మేమిద్దరం నవ్వుకుంటున్నాం కరెక్టే. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ వచ్చిన వాయిస్ ఏంటంటే, ఒక డిప్యూటీ మేయర్ గుండి ఒక మనిషికి ఏ రోజన్నా బాగా లేకపోతే వచ్చి ఏమన్నా డబ్బులు ఇచ్చి, ఏమన్నా ఒక హాస్పిటల్ ఉన్న మనిషికి ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే అదొక డిప్యూటీ మేయర్ అంటారండి. మీరు ఇప్పటికీ చూడండి స్లమ్ములో, నేను నా దగ్గర ఉన్నప్పటికన్నా సరే కొంచెం ఇక అవి చెప్పొద్దు, కొంచెం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా దగ్గర ఉన్నది గిందమ్మా ఇది తీసుకోరని ఇచ్చేసి వస్తా. నేను ఇంత లేనామెనే. మరి ఆమె అంత డిప్యూటీ మేయర్ ఉండి అంత సంపాదించుకొని ఇప్పుడు 2-3 కోట్ల ఇంట్లో ఉంటుంది మళ్ళీ కొని కొత్తది. మరి ఇప్పుడు అంత ఉండి కూడా ఒక్కరోజు ఒక సాయం చేసింది తెలియదు ఇంతవరకు. అందుకోసం అంటున్నామండి, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే అక్కడ వాయిస్ అనేది నేను ఎందుకు ఇస్తానంటే నాకు ఆ రేషం నాకు అది అనేది ఉంది అన్నట్టు. ఎప్పుడన్నా మీకు కౌన్సిల్లో ఏడుపు వచ్చిందా? లేదండి, నేను అసలు ఏడవ. నేను ఒకళ్ళని ఏడిపిస్తా కానీ నేను ఏడవ. కానీ ఒకప్పుడు రావాలి కదా, ఎందుకంటే అసలు మీకు నాలెడ్జ్ ఉందా? మీరు జనాలతోటి ఎన్నికై వచ్చిరా, అసలు మీరు కార్పొరేటర్ అయినా ఆమె ఏంది ఆమెను మాట్లాడుతున్నా అని చెప్పేసి మేయర్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ మీరు కరెక్ట్ పాయింట్ మీరు అడిగారండి. థ్యాంక్ యూ. మాకు ఈ మైక్లో మాకు ఆ వర్డ్ మాట్లాడానికి ఇచ్చినందుకు. ఎందుకంటే శివ గారు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆమె మైక్లో మాట్లాడిందే విన్నారు. అక్కడ మాకు మైక్ ఇస్తలే, మా బీఆర్ఎస్ వాళ్ళకు మైక్ ఇవ్వది, మేయర్ గారు మైక్ ఇవ్వది. మేము అడుగుతున్నాము, మమ్మల్ని అడిగినప్పుడు మేము అడుగుతున్నాము, మీరు ఎట్లా కూర్చున్నారు, మీరు ఎట్లా ఎవరు కూర్చోబెడతా కూర్చున్నారు అని మేము అదే వాయిస్ అడుగుతున్నాము. మేము మేయర్గా లేకపోతే మిమ్మల్ని ఎవరు గెలిపించారు, మీకు అసలు టికెట్ ఎవరు ఇచ్చారు, మీరు కార్పొరేటర్ ఇట్లా గెలిచారు, మిమ్మల్ని మేయర్గా కూర్చోబెట్టిందే మేము అని మేము కూడా వాయిస్ ఇస్తున్నాం. కానీ మా వాయిస్ రాదు మీకు. అంతే, ఆమె దగ్గర మైక్ ఉంది కాబట్టి వాయిస్ వస్తుంది. మేము కూడా అందరం మేము ఊకోలేదు, మాకు సారీ చెప్పేదాకా ఊకోలేదు. ఆమెకి ఏడ నేను బయట వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నప్పుడు అన్నానో అదే భయం చుట్టుకున్నారు. టీ బ్రేక్ తర్వాత వచ్చి ఆమె మాట్లాడిన వాయిస్ ఇప్పుడు ఇన్మంటే ఒక 2 minutesలో మీకు వినిపిస్తాం తర్వాత ఏమన్నదో. అందులో కూడా నా పేరే తీసింది. ఈ ఎగ్జాంపుల్ సునీత గారు ఉన్నారు, ఆమెకు ఛాన్స్ ఇవ్వాలా, అందరికీ ఛాన్స్ ఇవ్వాలా అన్నది. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే బయటికి పోయినాక వాళ్ళ కార్పొరేటర్లు చెప్పిర్రు, నేను ఇప్పుడు మేయర్ గారు అన్నదానికి మాత్రం నేను కూర్చుంటా, నాకు సారీ చెప్పేదాకా ఊకోను అని అన్న. అందరు మా వాళ్ళు అందరు అన్నారు, మా వాళ్ళు అందరు అన్నారు కూర్చుందాం అనుకున్నా. ఆమె వచ్చి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసేసింది. మీరు ఇమీడియట్లీ అది చూడాలండి, ఎందుకంటే ఆమె ఆ వర్డ్ అన్నది ఇప్పుడు కూడా నా సారీ మాత్రం చెప్పలేదు కదా. సారీ చెప్పలేదు. మీరు తగ్గిరు? నేను తగ్గలేదండి, మీకు నాలెడ్జ్ లేదన్నది, అసలు మీరు కార్పొరేటర్గా గెలిచిందా అన్నది. అవునండి, ఇప్పుడు అందరికీ అవగాహన ఉందండి. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టినట్టయితే మీరు చూడండి, నేను అందులో
కామెంట్స్ పంపిస్తాను, మీరు చూడండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి కామెంట్స్. ప్రతి ఒక్కరు ఆమెకి ఏమని పెట్టారు కదా, అసలు నువ్వు కార్పొరేటర్గా గెలిచాడు మేయర్గా కూర్చున్నదే మేము కూర్చోబెడితే, అంతేగాని ప్రజలందరూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పుణ్యాన్ని అక్కడ కూర్చున్నారు ఈరోజు. అంతేగాని ఈరోజు మేయర్గా మీరు ఆడ కూర్చున్నారంటే మా వల్ల కాదు. ఇప్పుడు పబ్లిక్కి ఇప్పుడు మీరు కౌన్సిల్లో మాట్లాడుతుంటే చూస్తూ ఉంటాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ జరుగుతుంటే మేము చూస్తూ ఉంటాం. అట్లాగే మండలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఏం మాట్లాడాలో ఆమెకే అర్థం కదండి. ఓకే, మాకు అడిగే ముందు ఒక మాట అండి, మేము అడిగేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దగ్గర కాదు. ఇప్పుడు మీరు కౌన్సిల్ పెట్టి మీరు టీలు తిండి అది తినడానికే ఉంటుందా, లేకుంటే మీరు ఏమైనా డిస్కస్ చేస్తారా అని? అంటే కాలేజ్ లాగా మీరు ఫిష్ మార్కెట్ ఉంటుంది చూడు, అట్లా మీరు అంటే ఎంజాయ్ చేస్తారా? అంటే ఎంజాయ్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఏంటంటే ఆడ ఏదో షో అవుతుంది అన్నట్టు, ఆడ ఏం లేదు. కానీ వాంటెడ్లీ అందరికి ఇచ్చేసి ఆమె మైక్ ఇస్తే ఆడ నిదానంగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మైక్ ఇచ్చి మేము మైక్లో మా ప్రాబ్లమ్స్ ఆడదాకా వెళ్తున్నారు ఏంటండి. మేము కేవలం ప్లే కార్డ్స్ ఇస్తేనే ఆమెకు భరించలేకపోతుంది. జస్ట్ ప్లే కార్డ్స్ బస్సులో అయిన సమస్యలు తీసుకొచ్చి ఇట్లా చూపిస్తేనే ఆమెకు జస్ట్ భరించలేకపోతుంది. అట్లాంటి మనిషి ఈరోజు మాకు మైక్ ఇస్తలేదంటే కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్లే కార్డ్స్ కనీసం మాకు మేము ఇప్పుడు ప్రజాప్రతినిధులం అండి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్య చెప్పనికే మేము అక్కడికి వస్తాము. మీరు కూడా ప్లే కార్డ్స్ తీసుకొని మాకు మైక్ ఇవ్వకుండా ఉంటే మరి మేము ఎట్లా ఊకుంటాం? మేము అందుకని వాయిస్ చేస్తాము. మీరు ఆడ షోలు చేశారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిరా, ఏం చేసిరా? ఆడ ఏమీ లేదు. ఆడ వచ్చిన డొప్పలు ఏం లేవు, కానీ ఇక వీళ్ళు డొప్పలు చెప్పుకుంటారు అంతేగాని కేవలం ఆడ ఏమీ లేవు. అవి చేసే ఇనాగ్రేషన్స్ కూడా అన్నీ మా కేసీఆర్ గారి. ఓకే, మీరు ఒక్కోసారి మీరు స్లిప్ అయిపోయి కొన్ని మాట్లాడుతూ ఉంటారు, అంటే అదెంత దాని బ్రతికెంత అది అని చెప్పేసి ఒక వీడియోలో ఇప్పుడు కూడా అంటానండి. ఎవరన్నారో గుర్తుందా మీకు? అవునన్నా, ఎవరినన్నారు? అంటానండి, మేయర్ గారిని అంటానండి. ఇప్పుడు కూడా అంట. అది నన్నప్పుడు నేను దాన్ని ఎందుకు అనద్దండి? దాని బతికెంత అదెంత, అది దాని తండ్రి తరఫు నుంచి వచ్చింది. మరి నేను నా సింగల్గా నేను కార్యకర్త నుంచి నేను కార్పొరేటర్ అయినా, నన్ను అన్నప్పుడు నేను ఎందుకన్నాను? దాన్ని అని ఎందుకన్నానండి? నన్ను కించపరిచినప్పుడు నేను బరాబర్ అంట. నాకు ఏమన్నా మేము పెద్ద ఇదా, నాకేమైనా పదవి ఇచ్చా, నాకు ఆమెలాగా ఏమైనా సంపాదించుకుంటే నాకు వేరే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా నాదేమైనా బయటపడుతుంది, నేను వేరే కండ వాళ్ళు మార్చుకున్నానా? నాకు ఆ డేర్ ఉంది కాబట్టి బరాబర్ అనే రైట్స్ నాకు ఉంటాయండి. మేము ఎన్నుకున్నామండి మేయర్గా ఆమెని, బరాబర్ మాకు రైట్స్ ఉంటాయి. అదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మా పీరియడ్లో ఆమె మేయర్గా ఉన్నప్పుడు మా కండు వేసుకొని ఉన్నప్పుడు ఆమె సీటు మొత్తము ఆమె దగ్గర ఆఫీస్లో మొత్తం వచ్చి చెత్తకుండా చేసిపోయారు. అప్పుడు ఎందుకు నోరుతో మాట్లాడలేదు? ఆమెకు నోరు రాలేదు. మరి అప్పుడంతా మా సపోర్టింగ్ ఉంది అప్పుడు. కాబట్టి ఆమెకు ఏంటంటే నన్ను ఏదో వాయిస్ చేస్తే నన్ను ఏదో అంటే ఏదో తగ్గుతాను అనుకుంటుందేమో, అంత లేదు ఆమెకు. ఇంకా ఆమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కరెక్ట్గా వస్తే మేము తెలంగాణ లాంగ్వేజ్ బరాబర్ ఇలాగనే మాట్లాడతాం. ఆమెకు తెలుగు సత్యంగాలో వస్తే ఆమెకి ఏడంటే ఆడ వెట్టుమని చెప్పండి, మైకి వెట్టుమనండి, నేను ఉంటా. ఎక్కడ స్టేట్ నుంచి వాడ నేను ఆమె కూర్చుంటాం. ఆమె ఏం మాట్లాడుతుందో నేనేం మాట్లాడుతుందో అప్పుడు చూడండి. ఆమెకు మాట్లాడడానికి వస్తుందా, నాకు మాట్లాడడానికి వస్తాయా, నాకు తెలుసా సబ్జెక్ట్, ఆమెకు తెలుసా, ఆమెం సబ్జెక్ట్ మాట్లాడుతుంది, నేనేం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, అప్పుడు మాట్లాడవచ్చు. మాకు మైకి అయినప్పుడు సబ్జెక్ట్ తెలియదు అన్నకి, ఆమెకు నోటి దూల ఎక్కువై అట్లా మాట్లాడుతుందేమో, ఆ దూలంతా తీరుస్తాము. ముందు ఉంది ఆల్రెడీ. ఇంకా 2 నెలలు అయితే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోలే విదేశాలకు. అంతేగాని ఇక్కడ జనవరిలో ఎండ్ అవుతుంది మీ కార్పొరేట్, మాది ఫెబ్లో అయిపోతుంది, Feb 10th అయిపోతుంది. కాబట్టి ఇంకా ఆమె 2 ఏళ్ళు ఆమెకి ఇక గెలవదన్న అవగాహనతోటి ఆమెకి MNC అడుగుతున్నది, ఆమె ఏదేదో అడుగుతున్నది అక్కడ. కాబట్టి ఆమెకి ఎవరు ఏమి ఇయ్యరు. ఎందుకంటే ఆమె కాడ చెప్తున్నా కదా, వీళ్ళ గతి ఎట్లా అవుతుంది అంటే వీళ్ళిద్దరు గతి పోయిన వాళ్ళది, అలా పోయిన వాళ్ళందరిది ఎట్లా అవుతుంది అంటే అట్లా అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మాది కూడా, ఇప్పుడు మేము ఇక్కడ పనిచేసినామండి, ఇక్కడ పనిచేసే పక్క దాంట్లో కూడా మాకు తెచ్చేస్తున్నారు. అంటే డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ పెట్టిండ్రు. డీలిమిటేషన్ అనేది మేము ఇక్కడ వర్క్ చేసినాం, మేము ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినాం, ఇక్కడ శాంక్షన్స్ చేసినాము, ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేసినప్పుడు మీరు డైవర్టింగ్ చేస్తున్నారు. ఎంత డైవర్టింగ్ చేసినా కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచిందే బీఆర్ఎస్ వల్ల. వాళ్ళు ఎన్ని చేసినా కానీ హైదరాబాద్లో మొత్తం మేయర్ సీటు కొట్టేది మేమే, భారీ మెజార్టీతో గెలిచేది కూడా మేమే. మళ్ళీ ఓకే, ఎలక్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి మరి?
ఎలక్షన్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సర్పంచ్లు మేము గెలిచినాము చేసినామని అంటే అవి ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్లో ఎందుకు పెడతారు అంటే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఏ కాబట్టి ఆయనకు ఒక భయం తెచ్చుకొని ఫస్ట్ సర్పంచ్లు పెట్టారు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి, దాని తర్వాత మావి పెడతారేమో. మాది కూడా ఎట్లా అంటే సడన్గా పెట్టేస్తారు. ఓకే, మాది కూడా ఇప్పుడు ఒకటి ఎస్సీ దగ్గర ఉన్న దగ్గర బీసీ చేస్తారు, బీసీ దగ్గర ఉన్న దగ్గర ఎస్సీ చేస్తామని అంటున్నారు. ఎక్కడ చేసినా కానీ ఎక్కడ ఎస్సీ ఉన్నా కానీ ఎస్సీ రిజర్వేషన్ మాది ఎస్సీ రిజర్వేషన్. ఓకే, అంటే మార్చే ఛాన్స్ ఉందేమో. మాది మార్చే ఛాన్స్ లేదు. ఓకే, కానీ ఈయన రేవంత్ రెడ్డికి ఇక జర మా మెట్టుగూడలనే దొరికిండు కదా దొంగ. ఓకే, అందుకో మా మెట్టుగూడలో దొరికిండు కాబట్టి ఊకే ఆ మాట అంటాను కాబట్టి నన్ను ఏమైనా మార్చే ఛాన్సెస్ ఉంటాయేమో. నన్ను ఎంత మార్చినా ఒకటి మెట్టు కూడా దొరికిండు కదా దొంగ అన్నారు కదా, సో ఆ మ్యాటర్ ఏదో చెప్తారా, ఏ దొంగనో ఏందో? అవునండి, అంటే చాలా మందికి తెలియదు కదా అట్లా. స్టీఫెన్సన్ పట్టించండి కదా, స్టీఫెన్ సార్ అన్న పట్టించారు కదా, అది మా మెట్టుగూడ డివిజన్ ఏనండి. ఆ టైంలో మేము యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీడీపీలో ఉండే, ఆ టీడీపీ మొత్తం క్లోజ్ అయింది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. ఓకే, అంతేగాని ఇంకా టీడీపీలో రేవంత్ గారితో పాటు ఉండేనా మీరు? లేదు సీనన్న తోటి ఉండే, శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డి టీడీపీలో లేకుండే. అప్పుడు రేవంత్ రెడ్డి లేకుండేనా? లేకుండే. రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఇది టీడీపీ బట్ కాంగ్రెస్ అంత ఐడియా లేదు కానీ బట్ ఏంటంటే స్టీఫెన్సన్ పట్టించినప్పుడు మేము పట్టించినప్పుడు మేము బీఆర్ఎస్కి వచ్చినాం. మీరు బీఆర్ఎస్కి వచ్చారు, రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండే. ఓకే, సో అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బాగుందా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మాది మేమే చెప్తామండి, ఎవరైనా చెప్పేది అది. సో రెండు చెప్పండి, అంటే అప్పుడే అంటే మాది మేము కాదండి, ప్రజలందరూ చెప్పేది కూడా కేసీఆర్ గారు. నేను ఏమంటానంటే యాజ్ ఏ కార్పొరేటర్గా, యాజ్ ఏ బీఆర్ఎస్ కార్పొరేటర్గా కాకుండా యాజ్ ఏ ఒక నార్మల్ ఓటర్గా చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ అండి, నాకంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ మీరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు హైటెక్ సిటీ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు డెవలప్మెంట్స్. కేటీఆర్ గారు ఐటీ తీసుకొచ్చి ఎట్లా చేసిండు ఏంది అంత ఇవాళ రేపు పిల్లలు అంత చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా మొత్తం కేటీఆర్ అన్న మీద పెట్టారు. ఎందుకంటే ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో జాబ్స్ కానీ ఏది కానీ కేటీఆర్ గారు ఇట్లా తెచ్చిండు అట్లా చేసిండు అనేది మొత్తం మైండ్లో కూర్చున్నది మా కేసీఆర్ గారు. అంతేగాని ఇప్పుడు విలేజ్లలో అయితే కేసీఆర్ గారు, హైదరాబాద్లో అయితే కేటీఆర్ గారు. ఎందుకంటే ఇట్లా ఎందుకు చెప్తున్నాను కాదు, మాకు ప్రతి ఒక్క పిల్లని చూస్తే మాకు ఐటీ మేమేమన్నా పోతే సబ్జెక్ట్ గురించి కేటీఆర్ గారు ఇట్లా చెప్తుండే అట్లా చేస్తుండే అని ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు హైటెక్ సిటీ ఇక్కడ వెళ్తారు కదండి, వాళ్ళందరూ ఎవరు చూసినా కానీ మాకు ఇట్లుండేది ఇట్లా చేసిర్రు అనేది వాళ్ళ మైండ్లో కూర్చుంది కాబట్టి అట్లా అంతదాకా ఎందుకు వెళ్తున్నాండి. రీసెంట్గా మొన్న వినాయకుని పండుగ చూసారు, కేసీఆర్ గారు కావాలని. ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కొత్త ఫంక్షన్ పెళ్ళిళ్ళలో కానీ ఏడ కానీ కేసీఆర్ గారు కావాలని అంటున్నారంటే కేసీఆర్ గారు ప్రభుత్వం అంత బాగుందండి. మేము ఏం చేయలేదని గురుకుల్ స్కూల్స్ కట్టించారు కేసీఆర్ గారు, ఏం చేయలేదు. ఇప్పుడు మాకు ఎంపీ ఉన్నాడండి కిషన్ రెడ్డి గారు ఇప్పటికీ 2 times గెలిచారు మాకు తెలిసినంత మటుకు. ఆ 2 timesలో కూడా ఆ ఎంపీ వచ్చేసి నాకు తెలిసిన మటుకు 2 times అనుకుంటున్నా. అయితే 2 timesలో కనీసం ఎలక్షన్ ముందు వస్తాడు, ఒకటి 20,000 రేకుల షెడ్ వేస్తాడు నన్ను హాస్పిటల్ కాడ, కథం ఇనాగ్రేషన్ చేస్తాడు, మేము పెట్టినామని పోతాడు. నేను అనేది ఏమంటున్నా అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ అండి, ఆయన తలుచుకుంటే ఏమైనా అవుతాయి. మా రైల్వే అనేది ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఇప్పుడు అక్కడ పోయి ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, ఒక 100 సంవత్సరాలు ఎవరు బతుకుంటారండి అవి, ఎవరు అంత స్లమ్. నువ్వు అది ఏదో గరీబోళ్ళకి ఇస్తే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారు, మీరు ఆ పనులు చేయండి. రేవంత్ రెడ్డి ఏమో ఇండస్ట్రియల్ మీద పడ్డాడు, మోడీ గారేమో హైదరాబాద్ ల్యాండ్స్ల మీద పడ్డాడు. ఎట్లుందంటే వీళ్ళ వ్యవహారము బడేబాయి చోడబాయి ఇద్దరు మంచిగా ఉన్నారు. ఈడ మళ్ళీ మాకు ఇప్పుడు మొన్న వాళ్ళిద్దరు ఒకటి కాబట్టినే జూబ్లీస్ ఎలక్షన్స్లో మీ ముంగట అవుతుంటే కూడా మీరు పట్టించుకోలేరంటే అదే ఇప్పుడు మా దగ్గర అయితే బీజేపీ వాళ్ళు ఊకుంటారండి. ఒక మాట ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత ఇది చేస్తారు, మరి వాళ్ళ ముంగటనే అంత లైవ్గా మేము డబ్బులు పట్టుకున్నాం అన్నీ చేసినా కానీ వాళ్ళిద్దరూ అసలు పట్టించుకుంటలేదు. బీజేపీ వాళ్ళు పట్టించుకుంటారు, కాంగ్రెస్ అధికారులు పట్టించుకుంటలేదు, ఎవరు అఫీషియల్స్ పట్టించుకుంటారు, పోలీసులు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది అని వాళ్ళు పట్టించుకుంటలేరు. అట్లా ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా ఎంత ఇప్పుడు చూడండి మా మీద కేసు పెట్టిర్రు, మా ఆడోళ్ళ మీదకి 12 మంది వచ్చిర్రు. 12 మంది ఏడండి దగ్గర 30-40 మంది వీడియోస్ పంపిస్తూ ఎవిడెన్స్తో చావుంది. మా మీద కేసు పెట్టిరు, ఇంకా రిటర్న్ వాళ్ళ మీద ఎవరు పెట్టలే, మా మీద పెట్టిన కేసు. అంటే అది నిజంగా జూబ్లీహిల్స్లో దొంగోట్లు పడ్డాయి. ఎందుకంటే చిన్న పిల్లోని అడిగినా కానీ చెప్తారండి, ఇవాళ రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మొత్తం అట్లా అయింది అంటే అక్కడ అట్లా అయింది కదా అని వేరే దగ్గర అట్లా కాదు కదా. ఇప్పుడు అది అంటే అక్కడ అనుగా ఉన్న ఎమ్మెల్యే చనిపోయిండు కాబట్టి ఆమె పాపం ఒక మహిళ ఒక డేర్గా ఒక అంత మెజారిటీతో వచ్చిందంటే చాలా గ్రేట్ ఆమె ఒక మహిళ.
ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడ ఒక పొజిషన్లో కాడదాకా రావాలంటే చాలా గట్స్ ఉండాలి. వీళ్ళకి చూడండి ఇప్పుడు కుంభకోణం లాగా ఇప్పుడు మైనార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చారు. ఆమె సింగిల్గా వచ్చింది, అంత మెజార్టీ వచ్చిందంటే చాలా గ్రేట్. మేము లైవ్గా పట్టుకున్నాము దగ్గర దగ్గర 3,000 చిల్లర మందిని పట్టుకున్నాము ఫంక్షన్ హాల్లో. ఆ టైంలో 4:35కి పట్టుకున్నామంటే ఇంకా పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు, అంటే ఇంకా పక్క బూత్లలో ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు. కాబట్టి ఆయన గెలిచిండు, కానీ ఆడ పబ్లిక్ ఎవ్వరు ఓటేయలే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎవరైతే ఓటేయలేరో వాళ్ళు పోయి మళ్ళీ డబ్బులు కూడా అడిగిర్రు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్నీ తెలుసు మీడియాలకు. మళ్ళీ ఏంటంటే మమ్మల్ని అడుగుతున్నారు, అట్లేం పర్వాలేదు, మేము ఏదైనా కానీ చెప్తాను. మీడియాలకు అంత లైవ్గా మేము పట్టించినాక కూడా డబ్బులు తీసుకొని పోయి మనుషులను పట్టించినా కానీ వీడియోస్తో సహా పట్టించినా కానీ ఏం పట్టించుకొని అయితే నేను మీ నంబర్ సేవ్ చేసుకున్న తర్వాత స్టేటస్లు చూసిన, అంటే జస్ట్ అవన్నీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమేనా లేకుంటే ఏమైనా చేసిరా మీ డివిజన్కి ఇప్పటివరకు? నేను రీల్స్ చేయనండి, మీరు చూడండి, నేను మాట్లాడింది పెడతాను. ఓకే, ఫోటోలు అయితే దిగుతారు కదా. నేను ఏమంటున్నాను, సంథింగ్ ఏదో చేసినాం అన్నట్టు ఏదో రోడ్ గురించి పెట్టిరు కదా. అవునండి, అవన్నీ ఫోటోలకు ఫోజులు ఇచ్చడమే కదా. ఫోజులు ఎందుకు ఇస్తామండి, శాంక్షన్ అయింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎక్కడికి అయితే చూసిండో అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. మొన్న పెట్టిన కిషనవర్ కాలనీ పెట్టిన, మొన్న దూద్బాయి పెట్టిన, మళ్ళా మన చింతబాయి పెట్టిన, ఇవన్నీ రోడ్స్ అస్ తొందరగా స్టార్ట్ చేస్తున్నాం. నాలది పెట్టినా నిన్న, నాలది కూడా ఈ మండే ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు 2 కోట్లు శాంక్షన్ అయినాయి కదా, ఈ 2 కోట్లతో ఏమేం చేయబోతున్నారు? 2 కోట్లకు ప్రజలకు పని చేస్తున్నాము, కాదని కాదు. ఏంటంటే వాళ్ళు అంటున్నారు కానీ ఏమి ఇస్తలేరండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కొట్టి ఆడ చెప్పి కూడా దగ్గర దగ్గర ఒక 25 days 30 days అవుతుంది, 20 days అవుతుంది. మరి ఇంతవరకు1 కోటి రూపాయలు కూడా రాలేమంట జోనల్ కమిషనర్ దగ్గరికి. మరి ఇంకెట్లా శాంక్షన్ అవుతుంది? వీళ్ళు కేవలము మురుగబెట్టుడు అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన బడ్జెట్లలో అవి శాంక్షనింగ్ చేసినాం కదా అని ఎలక్షన్ దాకా తీసుకుపోతారండి. నా ఐడియా అట్లనే ఉంది, ఎలక్షన్ దాకా గుంజుకోతారు. ఈ గవర్నమెంట్ ఏంది, మొన్న చీరలు ఇచ్చిర్రు, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలే చీరలు? మీకు ఇవ్వలేదా? ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరికి ఇవ్వలేదు, మాకు అనే సమస్య వదిలేసేయండి. హైదరాబాద్లో ఎవ్వరికి ఎందుకు ఇవ్వలేదు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అని ఊర్లలో సిగ్గుశరం అనిపిస్తలేదండి వాళ్ళకు. ఇవి చేసే లెక్కలకు అసలు వాళ్ళు అంతా చెప్పుకుంటున్నారు, మేము చీరలు ఇస్తున్నాం, బతుకమ్మ చీరలు. ఒక నెల బతుకమ్మ అయితే ఇంకో నెల బతుకమ్మ ఇస్తారా? ఈడనేమో కుక్కర్లు వంచి ఆడనేమో చీరలు ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి. ఇక మహిళలు కూడా ఏం హుషారు లేరు, ఏంటంటే వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సర్పంచ్కి వెయ్యాలని కొంతమందిని భయపెట్టించారు. అదిగాక మా చాలా ఏవైతే మాకు ఓట్లు వేసారో అవన్నీ ఏడేడ వారేసారో మీకైతే మీడియాలకు అందరికి వచ్చినట్టే. ఆ మోరిలాల వీటిలాల అన్నీ దొరికినాయి కదా. ఎందుకంటే అక్కడ కూడా సర్పంచ్ కూడా మాదే ఉండే, ఇక అది కూడా ఆల్రెడీ 30-40% మాదే వచ్చింది. మీరు చూసినట్టయితే బీజేపీ అయితే ఎక్కడో కొట్టుకుపోయింది. ఏంటంటే దొంగోట్ల వల్ల కొంచెం వాళ్ళు ఇదో అదా అయినరు. ఇక దొంగోట్ల అంటే ఇక మీ టైంలో మీరు కూడా వేస్తారని మీరు అంటారు, చెప్పండి. అయితే వేస్తారా? మీరు ఒప్పుకున్నారు, మీరు అంటున్నారు కదా, మీరు వేస్తారా? ఆల్రెడీ మీరు అడుగుతూనే నేను అన్నా. ఓకే, మీరు వేస్తారా? దొంగోట్లు అనేది ఎందుకు వేస్తారండి? ఒక మాట, ఇప్పుడు మేము పనులు చేసినాం బరాబర్ వేయించుకుంటారు. మీరు ఇంతకుముందు అడిగిన వర్డ్ మర్చిపోయినరు కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతారని కూడా నాకు ఐడియాతోటే నేను ముందే చెప్తున్నా. మేము అసలు దొంగోట్లు అనేది ఎవరు ఎందుకు వేస్తారు? వేయరు. ఎందుకు వేస్తారండి? ఇప్పుడు దొంగోట్లు అనేది మేము పని చేయలేదు, మేము ఇది చేయలేదు అంటే అదొక వేర. మేము అన్ని బరాబర్ పనులు చేసినాం అక్కడ బరాబర్. మెట్టుగూడలో ప్రతి ఒక్క పని చేసారు మీరు ఇప్పుడు జనాలకి. అంటే ఇప్పుడు జనాలకంటూ సమస్యలు ఎప్పటికుంటాయి. మీ డివిజన్ మొత్తం అభివృద్ధి అయ్యి ఉంది ఇప్పుడు. అభివృద్ధి అంటే 70% అయింది. నేను అనేది అదే అంటున్నాను. ఓకే శివ గారు, నేను చెప్పేది మీరు వింటలే. అభివృద్ధి అనేది ప్రతి దగ్గర అయింది. మా హైదరాబాద్లో మొత్తం అయింది కాంగ్రెస్ హయాంలో, మా ప్రభుత్వంలో అయిందండి. కాంగ్రెస్ హయాంలో ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? కాంగ్రెస్ హయాంలో కనీసం ఇప్పుడు మైనార్టీ వాళ్ళకు, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకి ఇంతవరకు చీరలే లేవు. పోనీ బతుకమ్మ అంతా అయిపోయింది, మీరు ఊర్లలో ఇచ్చారు, మరి మైనార్టీ వాళ్ళకి చీరలు ఇవ్వండి. అక్కడ తిప్పి కొడితే ఇంకొక 5 రోజులు అయితే క్రిస్టమస్ వస్తుంది, ఇంతవరకు చీరలు గతి లేవు. ఇంత గవర్నమెంట్ అయిన ప్రభుత్వానికి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఓటు అడగడానికి సిగ్గుశరం అనేదన్నా ఉండాలి. ఒక ఓటు అడిగేటప్పుడు ఒక 6 గ్యారెంటీలు ఏవి, వీళ్ళు చెప్పినవి ఏవి ఏంది అని కనుక్కోవాలా. మేము ఇప్పుడు మీరు అంటారు అభివృద్ధి చేసిరా మీరు, మేము వస్తామని అంటున్నారు, చూసుకోండి. అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అండి నేను వచ్చినాక. ఎందుకంటే మేము చాలా బెటరు. మేము రాకముందు కూడా బీఆర్ఎస్ ఉందండి. అవునండి, మేము అదే చెప్తున్నామండి. మేము వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినాక బెటర్ అని చెప్తున్నా. ఈ హైటెక్ సిటీ ఏంది అవి అనేది మా కేటీఆర్ గారు 5 ఏళ్ళు అలా చేసిరా. 10 yearsలో అంత డెవలప్ చేసిండంటే ఎక్కడికించి ఏ రాళ్ళు అంత కుండలు అన్నీ ఇరగొట్టి అన్నీ చేసిండ్రంటే ఒక హైటెక్ సిటీని ఈరోజు చేసిండ్రంటే ఒక బయట దేశం నుంచి వచ్చినట్టుంది అక్కడికి వెళ్తే.
ఇక మేము చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. కాబట్టి ఏంటంటే మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాం, మేము ప్రతి దగ్గర మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఏమన్నా ఉంటాయి సమస్యలు అనేది ఎప్పటికి ఉంటుంది, ఉండదని కాదు, ఉంటాయి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి. వాళ్ళు చెప్తారు మొత్తం ఇక్కడ చేయలేదని చెప్పరు వాళ్ళు, లేదు పక్క గల్లీలో చేసిరు, ఇక్కడ చేసిరు, ఇక్కడ కొంచెం అయ్యేది ఉంది, ఇప్పుడు పెట్టిరు అని అంటారు. ఓకే, అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో నుంచి అక్కడ పోవడం జరిగింది. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు రీసెంట్గా అంటే చెప్పడం జరిగింది. సో చైర్మన్ ఫస్ట్ గారు ఆఫ్ ఆల్ 10 మంది దున్నపోతులకు నేను ఒకటే చెప్పేది, ఓకే, దున్నపోతులు అని ఎందుకు అంటున్నానంటే 10 మంది దున్నపోతులకు ఏం సో చెప్తున్నానంటే అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన ఎమ్మెల్యేలు అందరినీ మీరు దున్నపోతులు అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో కండు వేసుకునే ఉండాలి. సరే మీరు వెళ్ళిండ్రు, ఆ పార్టీ మీకు దమ్ము గట్స్ ఉంటే రిజైన్ చేయండి. మరి మా కేసీఆర్ గారు ముఖం చూసి గెలిచిరు కాబట్టినే మీకు భయం అవుతుంది, మీరు గెలవలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో పోయినందుకు మీకు రేవంత్ రెడ్డి గారు టికెట్ కూడా ఇవ్వరు. అందుకోసమే ఈరోజు మీకు ఆ గట్స్ లేకనే మీరు భయం అవుతుంది కాబట్టి మీరు ఇస్తలేరు. ఒకడు అంటాడు నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటాడు, ఇంకొకడు అంటాడు నేను ఇంకా కండువనే వేసుకోలేదని అంటాడు. అసలు వాళ్ళకు సరే కండు వేసుకోలేరు, మీకు సిగ్గు శరం అనేది ఉంటే, ఒక చీమ్ నెత్తురు అనేది ఉంటే, మా బీఆర్ఎస్లోనే ఉంటే రండి భవన్కి వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టండి. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రతి ఒక్క చిన్న పిల్లలకి అడిగి నవ్వుతురండి వాళ్ళు అనే మాటలు. మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటే వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదు ఆ మాట చెప్పుకోనికి. అసెంబ్లీలో పోయి అక్కడ సైడ్ కూర్చొని కాంగ్రెస్ వాళ్ళ దిక్కు ఆడ కూర్చొని ఈరోజు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటే వాళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదు, నాకు అదే అనిపిస్తుంది. నేను అనేది ఏమంటున్నా అంటే వాళ్ళు సిగ్గు శరం అనేది ఉంటే అందులో రాజీనామా చేసి ఇలా గెలిచి చూపియండి. సరే వాళ్ళు ఏ మాట అన్నా కానీ మేము దానికి సిద్ధంగా ఉంటాం. ఓకే, అంటే యాజ్ ఏ కార్పొరేటర్గా మీరు నిల్చున్న తర్వాత గెలుస్తా అని చెప్పేసి మీరు అనుకున్నారా? గెలుస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వరద బాధితుల్లో చాలా కష్టపడ్డా. చాలామంది మా ఫ్యామిలీ వాళ్ళందరూ, మా అక్క కానీ మా బ్రదర్ కానీ చాలామంది ఇట్టిరు. ఆ కరెంటు వైర్లలో వర్షంలో అసలు మా దగ్గర అంత టూ మచ్గా వరద బాధితులు వచ్చినప్పుడు నేను ఆ నీళ్ళలో పోతే ఇక్కడికి వాటర్ వచ్చినాయండి. అంటే నేను హైట్ ఎక్కువ లేను కాబట్టి ఇక్కడికి వచ్చినాయి. పద్మరావు సార్ వచ్చిండ్రు, ఆ సార్ కూడా ఇక్కడికి వచ్చినాయి, ఆ సార్కి ఈడికి వచ్చినాయి, మాకు ఈడికి వచ్చింది. ఆ నీళ్ళల్లో దర్శనాక ఆ రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, మాకు పక్క నుంచి పాము పోతే ఆ పాము పోయింది ఆ టైంలో చూడలే. ఆ ముసలామెను తీసుకుపోయి అటు బిల్డింగ్ మీద వేసుడు, ఇవి లేపుడు అవి లేపుడు, సామాన్లన్నీ కొట్టుకపోయినాయి. ఓకే, మనుషులన్నా కాపాడాలి కదా. ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే మీకు వీడియోస్ పంపించమంటే యూట్యూబ్లలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అయితే ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఆ టైంలో అప్పుడేం తెలియలే, తెల్లారు అమ్మ నా పక్క నుంచి పాము పోయింది అనే భయం అవుతుంది. అమ్మ బాబోయ్ అనుకొని కొంచెం భయం అవుతుండే. కానీ ఆ టైంలో చాలా అండి మా ఏరియా ఎట్లా అంటే డౌన్కి ఉంటుంది అన్నట్టు, మొత్తము అక్కడ నుంచి వచ్చేదంతా మా దిక్కే వస్తుంది. లాలపేట ఇవన్నీ అడ్డగుట్ట ఇవన్నీ లోతెత్తు ప్రాంతం మా దగ్గరనే. ఇంకా లోతెత్తు అంటే ఇక్కడ బౌద్ధనగర్ ఉంది, అటు చాలా. ఎందుకంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నేను నిలబడ్డా, ఒక ఆడామే ఒక డేర్గా ఒక నైట్లో ఒక్కతొచ్చి చేసింది. నా ఎంబడి ఒక పిల్లలు ఉంటారు, ఒక 15-16 మంది పిల్లలు ఉంటారండి నాకు, చిన్న యూత్ పిల్లలు ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తారు అక్క అని. నా దగ్గర ఈరోజు డబ్బు ఏమీ లేకున్నా సరే ఆ పిల్లలు నాకు ఒక కొడుకులాగానే ఉంటారు. ఈరోజు కూడా రాఖీ పండుగ వచ్చినా ఏది వచ్చినా కానీ మేము పలారం బండి ఇస్తాము, దాంతో కూడా ఉంటారు. ఎందుకంటే నాకు ఒక కొడుకుల్లాగా వాళ్ళందరూ. నాకు మా బాబు చనిపోయినప్పటి నుంచి ఇంకెక్కువ ఉంటారు అన్నట్టు మా దగ్గర. ఓకే, అంటే బాబు లేని లోటు ఏమన్నా కనిపిస్తుందా మీకు? అంటే ఒక టైంలో ఒక 1 year బయటికి వెళ్ళలేదండి, అసలు చాలా వెళ్ళలే. నేను ఉమెన్స్ డే చాలా గ్రాండ్గా చేస్తుండే. ఫస్ట్ ఉమెన్స్ డే ఒకటి బతుకమ్మ బోనాలు ఇవన్నీ చాలా సెలబ్రేట్ చేస్తుండే. పద్మరావు అన్న ఒక 6-7 months అవుతుంది ఉమెన్స్ డే వచ్చింది. ఉమెన్స్ డే వచ్చినాక పద్మరావు అన్న వచ్చిండు. పద్మరావు అన్న వచ్చినాక నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇంట్లోకి చెల్లకుంటే ఇట్లా అయితే ఏంది, ఈరోజు రేపు ఏముంది, ఉమెన్స్ డే ఉంది, బయటికి వెళ్ళు నువ్వు ఫస్ట్ అని బెదిరించిండు నన్ను. ఆ సిచ్యువేషన్ ఎట్లా అంటే ఒక తల్లికి కొడుకు చచ్చిపోతే ఆ బాధ మనకే తెలుస్తుంది అండి. ఎందుకంటే అది వేరే వాళ్ళకు ఎక్కడన్నా ఇట్లా వయసు పిల్లలు చనిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను ఇది కాలేను. బాబు అనేది నాకు ఎట్లుంటుందంటే నన్ను ఒక మమ్మీ ఓ మమ్మీ ఏమైంది మమ్మీ నాడు ఏది ఉన్నా కానీ ఓ మమ్మీ. మా హస్బెండ్ నన్ను ఒక్కసారి బెదిరించిండండి, బెదిరిస్తే మా హస్బెండ్ని కొట్టడానికి పోయిండు. మా బాబు ఫస్ట్ టైం అసలు మా హస్బెండ్కి ఒక డ్రింక్ అలవాటు లేదు, సిగరెట్ లేదు, ఏదో కోపంలో ఒక మాట అన్నాడు, ఏదో నూకేస్తే జస్ట్ నువ్వు మమ్మీని అట్లా అనొద్దు,
మమ్మీ ఏంది ఒక్క కేసు మీద పోతే ఈ పైసలు తీసుకొచ్చి ఇన్ని ఇస్తుంది, నీ జీతం ఎంత నువ్వెంత అన్నట్టు కొంచెం మా ఆయనని ఇది చేశారు. మా భార్యకి ఫుల్ సపోర్ట్ ఉందిలే చాలు అని ఎంత ఆయన ఉండే కూడా. చనిపోయినప్పుడు మీ అబ్బాయి ఏజ్? మా బాబు ఏజ్ 18 ఉండే 17 ఉండే అండి. ఓకే 17 ఉండే 17 ఇయర్స్ ఉండే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండే. ఓకే చాలా అది దారుణం. అదైతే ఏ తల్లికి కూడా రావద్దు ఆ సిచ్యువేషన్ అయితే. అసలు నేను అంటున్నా కదా ఆ సిచ్యువేషన్ ఇట్లా వస్తే. కానీ పద్మరావు అన్న నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఒక మినిస్టర్ ఉండి అన్నది అసెంబ్లీ అవుతుంది, అన్న సబ్జెక్టే మాట్లాడాలి ఫైనాన్స్ గురించి. అన్న పాపం అది వదిలేసి మా బాబు సాగుకి వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం కాడ అన్నీ చేయించి అసలు చాలా అసలు నాకు ధైర్యం చెప్పిండు, అన్నీ చేసిండంటే ఈరోజు పద్మరావు అన్న వల్లనే నేను ఈడ డేర్గా బయటకు వచ్చి కూర్చో. ఓకే, అసలు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు సునీత గారు? రాజకీయం అనేది కాదు కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నర్స్ అండి, స్టాఫ్ నర్స్. ఓకే, హీలింగ్ టచ్ హాస్పిటల్లో చేస్తుండే. ఓకే, రమేష్ డాక్టర్ ఇక్కడ క్లాక్ టవర్ అవును అవును అక్కడ చేస్తుండే. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే మా హస్బెండ్కి అప్రెంటిస్ చేసిండు టెంపరవరీగా. ఓకే టెంపరవరీగా చేసినాక పర్మనెంట్ అయ్యిండు. ఆయన మహారాష్ట్ర నాందేడ్లో వచ్చిండు. ఆయనకి ఓకే. జాబ్ ఒక 5 years అక్కడ చేసిండు. నేను ఇక సిస్టర్ జాబ్ చేసుకుంటున్నాక మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, పిల్లలు చిన్నగా ఉంటుండే అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుండే. అయితే అట్లనే ఇక బోరింగ్ అప్పట్లో వాటర్ ప్రాబ్లం ఉంటుండే కదండి. అయితే ఇక మా దగ్గర ఎమ్మెల్యే కార్పొరేటర్ ఉంటుండే అడవయ్య గారు, అప్పుడు ఎక్స్ కార్పొరేటర్ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినాము. ఏంటండి మరి మాకు వాటర్ ఇట్లా ఉంది, మీరు ఎలక్షన్స్ అప్పుడు వస్తారు చేస్తారు అని అందరినీ నేను ఒక గ్యాదర్ తీసుకొని పోయినా. ఆ పెద్ద మనిషి ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాడు, ఓరు శ్రీనివాస్ యాదవ్ దగ్గర, ఓకే టీడీపీలో. సీన్ అన్న దగ్గరికి తీసుకోపోతే సీన్ అన్న ఏం చేసిండు, చాలా వాయిస్ ఇచ్చినప్పుడు అది తట్టుకోలేం కదా. ఇప్పుడు ఎట్లా అంటే మా బాధలు అట్లా ఉన్నాయని ఇప్పుడు మేము కూడా ఒక ఓటర్స్ దగ్గర పోతే వాళ్ళు తిడితే మేము పడతామండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మేము అయినాం కాబట్టి వాళ్ళు తిడితే మేము పడతాము. ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉంటేనే కదా మనం అనేది. మనము ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్లోకి వచ్చినప్పుడు ఓపిక ఉండాలండి. నాకు ఓపిక ఫస్ట్ ఉండకపోతుండే. పద్మరావు నా సొంత కొంచెం తగ్గించుకో అంటుండే. అయితే కొంచెం అన్నీ తగ్గించుకున్నాలే. కానీ ఏంటంటే ఓపిక ఉండాలా మనిషికి, ఏదన్నా కానీ పడాలా అని అంటుండే. మాకు పద్మరావు సార్ నేర్పిస్తారు. పద్మరావు సార్ చెప్పారు నేను తగ్గించుకున్నారు కదా, ఆయన కానీ ఎక్కడ తగ్గించుకున్నారు? వాళ్ళకి సిగ్గు లేదు, ఏం లేదు. అప్పుడు అంటాం, ఇప్పుడు అంటున్నారు కదా, అంటాం. ఇప్పుడు అంటున్నారు కదా. మేము ఎవరిని అన్నాలో వాళ్ళనే అంటాము. అందరు అనే రైట్స్ పబ్లిక్ అనొద్దు కదండి. పబ్లిక్ దగ్గర మనం కోటేసి గెలిపించినప్పుడు వాళ్ళకు ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తీర్పనప్పుడు మేమేం కార్పొరేటర్లు, అది తప్పు. మన కోట వేసినా ఏకపోయినా అందరి మధ్యలో ఉండాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, వాళ్ళకు ఏందో ప్రాబ్లం చెప్పాలా. పోనీ వాళ్ళది ఏదైనా అడిగిందనుకో, అది కాకపోతే అన్న నువ్వు నా దగ్గరికి రా సునీత అన్నాడు. పద్మరావు ఏమంటాడంటే వాళ్ళ సమస్య వాళ్ళ మధ్యలోనే ఉండాలా, మీరు ఏదైనా పెద్దది ఉంటే నా దగ్గరికి రండి నేను అది చేస్తా అని పాపం అనొద్దు. కానీ ఒక్కటండి పద్మరావు అన్నది నాకు నచ్చేది ఏంటంటే, ఏ టైం అయినా సరే అన్న ఇది వీళ్ళు అడిగిరు అని చెప్తే అది ఇమీడియట్లీ జోనల్ కమిషనర్కి కాల్ చేసి శాంక్షన్ చేపిస్తుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది దూద్బాయ్ ఉందండి, బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ. బాంబ్ బ్లాస్ట్ అయితే ఏమైందంటే గ్యాస్ బెస్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయిందని ఇది చేసింది ఎవరు, బీజేపీ వాళ్ళు. కానీ అది గ్యాస్ బెస్ట్ అయింది. సడన్గా మేము వాకింగ్ చేస్తున్నాం సీతాఫల్ మండి స్టేషన్లో. పద్మరావున లేదు 7:30 మార్నింగ్ 7:30కి ఆ సౌండ్కి మొత్తం ఏరియా మొత్తం ఇట్లా ఇదైపోయింది. సౌండ్ సీతాఫలం స్టేషన్ దగ్గరనే అన్నట్టు దుబాయ్కి. అయితే నేను అప్పటికి ఏంది ఇంత సౌండ్ వచ్చింది అనుకుంటూ వస్తున్నా ఇంటి మీద. నేను సింగిల్గా బండి నడిపిస్తానండి, కార్పొరేటర్ అయినా కార్లలో తిరిగా, 2-wheeler మీద తిరుగుతా. ఇంటికి వస్తున్నా వాకింగ్ చేసి. ఇంటికి వస్తుంటే అప్పటికే ఫోన్ వస్తుంది నాకు స్టార్ట్ చేయగానే. ఇట్లా అయింది అనగానే ఏం చేసిన, అదే మళ్ళీ రిటర్న్ యూటర్న్ చేసుకొని వేరే దిక్కు నుంచి వచ్చేసి ఆ రక్తం మడుగులండి, ఒక సినిమా షూటింగ్ లాగా అయిపోయింది నాకు. అసలు చల్ల చుంటలు, అది ఏంది అసలు. ఒక్కొక్కళ్ళ ఇండ్లు కూలిపోయినాయి, పక్కకు ఒక దగ్గర ఒక 10 ఇండ్ల దాకా డ్యామేజ్ అయినాయి. అంతమంది ఎదురుగా వీళ్ళు వాళ్ళు దెబ్బలు. వాళ్ళకు ఆ సిచ్యువేషన్ చూసి అన్నకు ఒకటే ఫోన్లు కొట్టుడు, వాళ్ళని లేపుడు. ఇక అన్న కొంచెం పండుకుంటారు కదా, ఇక వాళ్ళ కొడుకులకు చెప్పగానే ఇమీడియట్లీ 3వ ఫోన్ తీసుకొని మా ఇన్ఛార్జ్ ఉంటారు కదా కిషోర్ గారు చెప్పగానే ఇచ్చేసిండు. డాడీ ఇట్లా అయిందంట అంటే తొందర అన్న ఇమీడియట్లీ వచ్చిండు. 8:30 వరకు మేము అంబులెన్స్ లేచే వరకు వచ్చిండ్రు. అంబులెన్స్ పోతుంది అన్న వచ్చిండు. మళ్ళీ ఇమీడియట్లీ మేము గాంధీ పోయినాం. గాంధీ పోయి ఆడికించి 12 నుంచి మేము యశోదకి షిఫ్ట్ చేసినాం. యశోదకి ఎందుకంటే కొంచెం యశోదకి ఎందుకు షిఫ్ట్ చేసినామంటే, మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుందండి. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటండి,
ఎమర్జెన్సీ ఇస్తారు కదా సీఎం రిలీఫ్ ఫండ్, అది ఎమర్జెన్సీ అంటారండి. కేసీఆర్ గారు పెట్టిండు ఆ స్కీము. కేసీఆర్ గారు మాకు ఏ ఢిల్లీకి పోతానో ఎక్కడ పోతానో రాలేవు. అప్పట్లా చెప్తున్నాం కదండి, ఈ 65 లక్షలు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి అక్కడ వాళ్ళని అడ్మిట్ చేసి యశోదల వాళ్ళని బతికిచ్చిండు. ఒక ఇద్దరేమో చనిపోయిండ్రు, వాళ్ళకు ఒక 5 లక్షలు ఇచ్చినాము. ప్లస్ వాళ్ళకు ఇల్లు కూడా ఇద్దామనుకున్నాము. ఒకళ్ళకి ఇల్లు వచ్చింది, ఇంకా 2-3 రాలేదు. ఏంటంటే మా గవర్నమెంట్ లేదు కదా అప్పటికి. నెక్స్ట్ టైం ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చేటప్పుడు స్టాప్ చేసేసారు కదా, ఎలక్షన్ కోడ్ వచ్చిందని. ఒక 2 వచ్చింది, ఒక 3-4 రాలేదు. ఓకే. అయితే ఇప్పుడు మీ మెట్టుగూడ డివిజన్కి నేను వస్తే, సో జనాలు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారా? నిజంగా రాసూరి సునీత చాలా బాగా చేసింది అని చెప్పేసి చెప్తారా? చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిచి ఎక్కడనో అపార్ట్మెంట్లలో ఎక్కడనో లేను. నేను అదే రేకుల ఇంట్లో ఉన్నా, అదే మా వెనుకకు సమాధి బొందలగడ్డ ఉంటుంది, దాని పక్కకు ముంగట్ లైన్లోనే ఉన్నా. నేను ఏదో స్లమ్లో ఎక్కడైతే వాళ్ళు నాకు ఓటేసి గెలిపించిండో అదే స్లమ్లో ఉన్నా, అక్కడ ఏరియాలోనే ఉన్నా. నేనేం ఇల్లు మారవలేను, నేనేం బిల్డింగ్ కట్టలేదు, నేనేం అపార్ట్మెంట్లోకి పోలేదు. ఓకే. అక్కడనే ఉన్నా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. కొందరు దగ్గర రాకపోతే అంటారేమో, ఎవరో ఒకళ్ళు అంటారు, అనరని కాదు. ఇప్పుడు లేకపోతే అనిపిస్తారు కూడా. ఓకే, సరే. ఇప్పటి వరకు మీ డివిజన్ కార్యకర్తలు ఎవరన్నా మిమ్మల్ని తిట్టడం జరిగిందా ఎప్పుడన్నా? లేదండి, ఎప్పుడు తిట్టలేదు. ఓకే. మీరు మా కార్యకర్తలని కూడా కనుక్కోండి, అట్లా ఏం లేదు. ఓకే. అట్లా ఏం లేదు కనుక్కోండి. ఎవరినైతే నేనేం తిట్టా. ఎందుకంటే ఎందుకు తిడతామండి, వాళ్ళు మన ఎంబడి తిరిగి చేసి మనకు ఓట్లు వేయించినప్పుడు మనం వాళ్ళని ఎందుకు తిడతాం? వాళ్ళు ఈరోజు మన పక్కకుండి మనం తిరిగిపించి గెలిపిస్తేనే కదా మనం ఇక్కడ కూర్చున్నామంటే. ఓకే. వాళ్ళ వల్లనే కదా, వాళ్ళని ఎందుకు తిడతాం అట్లా. అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఇప్పటి వరకు మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు జరిగింది కౌన్సిల్ అనేది? ఇప్పుడు మాకు ఒక 11 times 12 times జరిగింది. 5 సంవత్సరాలలో. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఉండొచ్చు కౌన్సిల్ కోసం? అంటే కౌన్సిల్కి నేను ఒకటి చెప్పాలంటే, మొన్న ఫస్ట్ టైం ఫుడ్ మంచిగా పెట్టిందండి. అసలు మేము అంతే, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేటర్ అంటారు చూడండి, నా పక్క కూర్చున్న విజయరెడ్డి, ఫుడ్ మంచిగా ఉంది మేడం ఈసారి అని అన్నారు. అంటే వాళ్ళ కార్పొరేటరే అన్నదంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఫుడ్ కూడా మంచిగా ఉండదు మీకు అక్కడ? అసలు ఫుడ్ కూడా చెప్తున్నాం కదండి, ఫుడ్ కూడా అసలు ఎట్లుంటుంది తెలుసా, అంత దారుణంగా ఉంటుంది. అసలు మొన్న చెప్తున్నా, ఇప్పుడు నేను ఆమె మీద నాకేమి ఇది కాదు, మొన్న అయితే ఫుడ్ మంచిగా పెట్టిందండి. తిన్నది మనం అబద్ధం చెప్పొద్దు. ఫుడ్ అయితే మొన్న పప్పన్నం పెట్టి మొన్న రోజు మటన్ చికెన్ పెట్టిందా? మటన్ చికెన్ కాదు, ప్రాన్స్ పెట్టింది, మంచి వెరైటీస్ పెట్టింది. అసలు అంటే ఫస్ట్ నాన్ వెజ్ పెట్టలేదు, ఆ రోజు నాన్ వెజ్ పెట్టింది కాబట్టి. నాన్ వెజ్ అని కాదండి, ఇప్పుడు మేము అనేది ఐటమ్స్ అండి, ఐటమ్స్ పెంచింది. పప్పు, చికెన్, మామూలుగా బగారా రైస్ ఉంటుంది. ఇక ఈసారి ఐటమ్స్ మేము అదే షాప్. మనీ ఏం కట్టరు కదా మీరు, ఫ్రీయే కదా మీకు? మేమేం కట్టాము. ఓకే. మేమేం కట్టాము. సో కౌన్సిల్ జరిగినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు కదా మంచి, అంటే ముచ్చట్లు పెట్టుకోవడం అది ఇది, జనాల సమస్యల గురించి ఏం మాట్లాడరు నాకు తెలిసి. మాట్లాడిపియాలి కదండి ఆమె మాకు మైక్ ఇయ్యదు కదా. సో ఆమె మైక్ ఇయ్యదు కాబట్టి మీరు ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు మేము ప్లే కార్డ్స్ తీసుకోపోతాం, పబ్లిక్ మేము మా ఫొటోస్ మేమేం చూపించడం కాదు, అవి రియల్ తెస్తున్నాం కదా మేము. ఇక్కడ మోరీ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉందని చూపించడానికి తెస్తున్నాం. మరి ప్లే కార్డ్స్ చింపేస్తారు. సరే మాకు మైక్ ఇవ్వండి, మాకు సబ్జెక్ట్ ఉంది తెలుసా తెలియదా, మాకు మైక్ ఇస్తే తెలుస్తుంది కదా మీకు. మా సబ్జెక్ట్ ఏందో మీకు చెప్తామంటే మైక్ ఇయ్యది, మీరు ఇట్లా మాట్లాడతారని మైక్ ఇయ్యనంటే. సరే, రాసూరి సునీత గారికి అసలు సబ్జెక్టే తెలియదు, ఆమెకు నాలెడ్జే లేదన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే, వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ ఉంటే ఆడ కూర్చుంటే మేయర్గా ఈరోజు కూర్చోబెట్టమంటేనే మేము, ఆమెకు నాలెడ్జ్ ఉంది కదండి, నాతోటి డేర్గా ముంగడ కూర్చోమనండి. మేయర్ అనే కాదు, బయట వాళ్ళు ఎవరన్నా, బయట వాళ్ళైతే ఎవరైనా అంటే ఏమంటారు మీరు? ఎవరన్నారండి అంటే ఒకవేళ అందరికీ ఒకటే తెలుసు, అక్కడ మేము కొట్లాడుతున్నాము, ఆమెకి ఇచ్చేది అక్కడ శాంక్షన్ అయ్యే వర్క్ కాదు కాబట్టి, ఆమెకి లేదు కాబట్టి, బడ్జెట్ లేదు కాబట్టి ఆమె మాట్లాడడానికి రాదా అని అంటుంది. అంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తుంది ఆమె సబ్జెక్ట్ డైవర్ట్ ఎట్లా చేస్తారంటే, మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆలగడపై మీద ఫోటోర్ బ్రిడ్జ్ ఉందండి. ఫోటోర్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఆ ఫోటోర్ బ్రిడ్జ్లో పాపం ఒక అన్నకు చెల్లె రాఖీ కట్టడానికి వచ్చి చెల్లె యాక్సిడెంట్లో చనిపోయింది, బస్సు గుద్ది. ఒక రీసెంట్గా స్వామి చనిపోయింది అయ్యప్ప మాలలో. మేము ఏం అడుగుతున్నాం, ఫోటోర్ బ్రిడ్జ్ అడుగుతున్నాము. మిమ్మల్ని మా ఇంటికి మాకేం కట్టియమంటలే, మా ఫ్యామిలీకి ఏం చేయమంటలే, ప్రజల గురించి అడుగుతున్నాం. అక్కడ ఫోటోర్ బ్రిడ్జ్కి మీరు డబ్బులు, అక్కడ రైల్వే ఉంది కదండి, ఆ రైల్వే కొంచెం ల్యాండ్ మేము డిఆర్ఎంని అడిగితే కొంచెం ల్యాండ్ వాళ్ళు ఇస్తా అన్నారు, 2 కోట్లు కట్టమన్నారు. ఆ 2 కోట్లు కట్టండి మేడం అని అంటున్నాం. మేము ఆల్రెడీ 1 కోటి రూపాయలు కట్టినాం మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు.
అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇంకా ₹1 కట్టండి అంటున్నాం మేము. తప్పేముందండి? అది మీకు శాంక్షన్ చేయనికి చేతగాక నీకు సబ్జెక్ట్ తెలియదు, నీకు అసలు కార్పొరేటర్ ఓవర్ చేసిరంటే మేము కార్పొరేటర్గా గెలిస్తేనే ఈరోజు ఈ కౌన్సిల్కి వచ్చినాం. మీరు కూడా కార్పొరేటర్గా గెలిస్తేనే కదా ఆమె అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఆడ కూర్చుందంటే కార్పొరేటర్గా గెలిస్తేనే కదా. అంటే ఉట్టిగా మీద ఏం రాలేదు కదా. మరి ఇవాళ రేపు గెలుస్తేనే అందులోకి వస్తారు. ఎవరికి రైట్స్ ఉంటాయి? నవీన్ యాదవ్ ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయకముందుకు ఎందుకు వస్తాడండి? ఎందుకు వచ్చి కూర్చున్నాడు ఆ రోజు? అసలు ప్రమాణ స్వీకారమే కాలేదు ఆ రోజు, నెక్స్ట్ డే అయింది. అసలు ఆయనకు రైట్స్ ఎవరు ఇచ్చారు? అందులోకి వచ్చే రైట్స్ మేయర్ గారే కదా. అంటే వాళ్ళకి రైట్స్ ఉందా? వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసా? నీకు సబ్జెక్ట్ తెలుసు కదా, నీకు సబ్జెక్ట్ తెలిసిన దానివి మరి నవీన్ యాదవ్ని ఎందుకు పిలిచిండ్రు లోపలికి? ఎందుకు వచ్చిర్రు? మరి వెళ్ళిపోమని చెప్పాలి కదా. ప్రమాణ స్వీకారం అంది, ప్రమాణ స్వీకారం అంది ఎక్కడికి వెళ్ళొద్దు కదండి. మరి ఆమెకు సబ్జెక్ట్ తెలుసు కదా, ఆమె ఒక మేయర్ కదా. మరి మేయర్ గారికి అంత తెలివి లేదా? నవీన్ యాదవ్ ఎట్లా వస్తానని తెలివి లేదా? మరి సబ్జెక్ట్ తెలియదు ఆమెకు, మందికి సబ్జెక్ట్ తెలియదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైక్ ఇస్తే సబ్జెక్ట్ తెలుసా తెలియదా? మేము ఇస్తాం, అది మాకు మైక్ ఇవ్వాలి. ఆమె సబ్జెక్ట్ గురించి మేము మాట్లాడతాం. కాదు, రాసూరి సునీత గారు బూతులు, ఈ గయ్య అరవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లో టికెట్ రాదేమో, సో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారా? అంటే మీ బీఆర్ఎస్ పెద్ద లీడర్లకు మీరు కనిపించాలనే. బూతులు అనేది ఎవరు మాట్లాడరు. ఓకే, ఆమె అనేది ఒక తెలుగు వర్డ్, ఒక తెలుగు పదం. దానికి అనేది బూత్ కదా. దానికి అనేది బూత్ ఎందుకంటే అండి, నన్ను షెటప్ సునీత ఒక నిమిషం అనేది బూత్ కదా. షెటప్ సునీత అన్నప్పుడు నన్ను ఒక మేయర్గా మేము అడుగుతున్నప్పుడు మీరు షెటప్ అని మమ్మల్ని అంటే మేము దానికి అన్నీ ఎందుకండి బరాబర్ అంటే నీకు అనే రైట్స్ మాకు ఎవరిచ్చిర్రు? మేమే అడుగు కూర్చోబెట్టినాం. మీరు కరెక్ట్గా మాకు రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా ఇస్తాం. మేము ఎందుకు ఇవ్వము? దానికి అంటే ఇంకేమని అంటాము. మాకు ఫస్ట్ రైట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలా. సునీత షెటప్ అంటే ఏలెత్తి చూపియొద్దని ఆమె మాట విన్నారండి. కవిత గారు ఏలెత్తి చూపియొద్దని అంటది, ఆమెను ఏలెత్తి ఇది తీసేసి మళ్ళీ ఏలెత్తింది. మీరు చూడండి వీడియోస్. మరి ఆమె మాట్లాడేటి అన్నీ రైట్స్ కానీ మంది మాట్లాడేటి అన్నీ కరెక్ట్. అంటే మేము మాట్లాడితే బూతులు, వాళ్ళు మాట్లాడితే సంప్రదాయమా? ఏం మాట్లాడతారండి? అదే నేను అంటున్నా కదండి. సరే మాకు నాలెడ్జ్ ఉందో లేదో, మరి ఆమె కరెక్ట్గా ఉంది కదా. ఆమె నవీన్ యాదవ్ గారు లోపలికి వచ్చినప్పుడు ఆమెకు తెలిసిన రైట్స్ అనే సబ్జెక్ట్ గురించి మీరు అడిగిరా, కౌన్సిల్లో అడిగిరా? మాకు మైక్ ఇవ్వదండి. మైక్ ఉన్నా కానీ మీరు మేము అందుకోసం అంటున్నాము. మీరు ఆమె వర్షన్ విన్నారు మైక్లో, మా వర్షన్ వినలేరు అక్కడ. మేము అడిగే వర్షన్ చూపిస్తుంది, మైక్ చూపియదండి. మైక్ చూపియది. మైక్ అతన్ని మేము రీసెంట్గా మొన్న అన్న కూడా నేను, అసలు నువ్వు మైక్ ఎందుకు పెట్టావు, మాకు ఎందుకు పెట్టావు, ఇటు మొత్తం షూట్ ఎందుకు చేయము మమ్మల్ని మేము అడిగేటప్పుడు అని పెట్టాం. అదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కొట్లాడుతుంటే అట్టే పెడతాడు. మేము అసలు దేనికి లేచినా కానీ మాకు మైక్ వీడియో చూపించాడు, మైక్ ఇవ్వరు. అసలు మేము అందులోకి వచ్చినామా లేదా అన్నట్టు కూర్చోవాలి ఆడ. లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు కామెంటరీ చేస్తారు కదా, మీరు మాట్లాడుకుని కామెంటరీ చేస్తారా? కామెంటరీ నేను చేస్తానండి, నేను చెయ్యను అంటే లేదు. ఇప్పుడు కామన్గా నేను చేసేది ఎక్కువ డిప్యూటీ మేయర్ మీదే చేస్తాను. అంటే డిప్యూటీ మేయర్ మీద ఆమె గొప్పలు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. అంటే ఈ ఇంట్లోకేంచి అందులో పోయి ఇంత పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు ఒకటి ఉండాలా. ఇప్పుడు నేను ఒక పార్టీలో గెలిచినండి, పద్మరావు వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు, గెలిపించారు. ఇప్పుడు నేను వేరే పార్టీలో పొగుడుతుంటే అంత ఎట్లుంటుంది వాళ్ళకి ఏం అనిపించదేమో, కానీ మాకైతే వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా అవుతుంటుంది చాలా. అసలు వాళ్ళకి సిగ్గు శరం అనేది ఉండాలండి. నేను ఈ మాట అంట పదే అంట ఎప్పటికంట. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళది వేరే పార్టీలో పోయి ఏం చేయని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పైకి ఎక్కిస్తుంటే. సరే, కార్పొరేటర్లలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అనేది కాదు, మేము అందరం ఉంటామండి. బెస్ట్ అట్లా బెస్ట్గా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవడం. అంటే మీ డివిజన్లు ఇట్లా అవుతుంది, మీ డివిజన్ ఇట్లా అవుతుంది, ఇట్లా మాట్లాడుకుని ఊరికి కాల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ కార్పొరేటర్లలో? చేసుకుంటాంలేండి. ఎవరెవరు ఉన్నారు? ఉన్నారులేండి, అందరు కార్పొరేటర్స్, ఎందుకు పేర్లు ఎందుకులేండి. కానీ నాకు తెలిసి మీరు ఒక 5 మందితోటే ఉంటారు. మీరు చుట్టుపక్కల కూర్చునేటోళ్ళు ఏడుకోయినా కానీ మీరే కనిపిస్తారు. ఒక 5 మంది ఉంటాం లేండి, ఒక 5 మంది 10 మంది ఉంటాం మేము. ఓకే, అట్లేం లేదు, మేము అందరితో బాగానే ఉంటాము. ఓకే, దీదీప్య వీళ్ళందరూ మేము అందరం ఓకే, హేమ మేము అందరం మంచిగానే ఉంటాము. మేము అందరితో బాగానే ఉంటాము. మేము 5 మంది అంటే కొంచెం మంది సైలెంట్, అంటే హస్బెండ్ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు సైలెంట్ ఉంటారు కదా, వాళ్ళతో మేము ఎక్కువ మాట్లాడమన్నట్టు. కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళతోటన్నా మేము ఒకటి మాట్లాడుకుంటాం. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక్కదానికి ఎందుకు కోపం వస్తుంది అక్కడ
అంటే మీరు అంటున్నారు కదా, అక్కడ వీళ్ళు ఇలా గెలిచిన వాళ్ళండి, వీళ్ళ పదవి ఇచ్చిండ్రు వాళ్ళకు, మేయర్ డిప్యూటీ మేయర్ ఇచ్చిన వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే వాళ్ళకి అంత ఇది అనిపిస్తలేదేమో, కానీ మాకైతే వాళ్ళు చెప్పుతుంటే ఇట్లా అవుతుంటుంది మాకు. అంటే వాళ్ళు పార్టీ చేంజ్ అయిన తర్వాత ఎప్పుడన్నా మీతో వచ్చి మాట్లాడారు అంటే కౌన్సిల్లో మాట్లాడుకోవడం అది ఉంటుంది కదా, అంటే టీ బ్రేక్ లో నేను ఎవరితో మాట్లాడండి, వేరే వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు మా కార్పొరేటర్లు, ఇక వాళ్ళు వేరేవి కూడా చేస్తారు, వెళ్తారు బయటకు కూడా వెళ్తారు, కానీ నేను ఎక్కడ వెళ్ళా, నేనేం చేయ. ఎందుకు వెళ్ళరు? నేను వెళ్ళానండి, నాకు నచ్చది. ఇప్పుడు ఒక పార్టీ మనం నమ్మినప్పుడు అట్లనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మూవ్ అవుతామన్నా కానీ మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చది. అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా అందరు కలుసుకుంటారు, కానీ నాకు అది ఒక లాంటి ఫీలింగ్, నాకు నచ్చది. ఇప్పుడు మాకు ఎంపీ ఉన్నారు కిషన్ రెడ్డి గారు, అయ్యప్ప పూజకు పిలుస్తాడు, మాకు అయినా నేను వెళ్ళారా మీరు? కార్పొరేటర్స్ అందరు వెళ్తారు, నేను నాకు ఎట్లా అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకటే దాంట్లో ఉంటా. నేను మా పాప పెళ్ళికి కూడా, మా పాపకు మ్యారేజ్ చేసిన, మా పాప పెళ్ళికి కూడా నేను నమ్మిన పద్మరావణనే పిలుచుకున్నా. ఓకే, అంతే. ఇప్పుడు ఏంటంటే నేను అంటే రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు కదా, అందరితో కలిసి ఉండాలి కదా. నేను ఉండరండి, ఎవరు ఏమన్నా అనుకోనియండి, నా గురించి ఏం మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకళ్ళ గురించి వాళ్ళని తిట్టినప్పుడు చేసినప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడతాము, హాల్లో మాట్లాడతాం, హాయ్ అబ్బా తిన్నావా చేసినావా అంతే. అంతేగాని ఇంకా కార్పొరేటర్లు కూడా అబ్బాయిలు అనుకుంటారా? అనుకుంటామా మేము, చెప్పబ్బా ఏమైంది అదేదని అంటాం, కానీ ఇంకా వేరే వర్షన్ ఏం రాదు. అంతేగాని మేయర్ తోటి ఎప్పుడన్నా మీరు టీ బ్రేక్ లాగానే ఎప్పుడన్నా మేయర్ తోటి మాట్లాడిరా? ఆమె మాతోటి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆమె చంబాలకు పిలవలేదు, టీ ఇవ్వలేదు. ఓకే, మాకు ఎప్పుడైతే మా ప్రభుత్వం నుంచి పోయిందో అప్పటి నుంచి ఆమె స్టైల్ కానీ ఆమె కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఆమె పోయింది కూడా కేవలం ఆమె ఆస్తులు కాపాడుకోనికే పోయింది. రీసెంట్గా ఒక కబ్జా కూడా చేసింది కదా, మళ్ళీ రీసెంట్గా ఒక జాగా మళ్ళీ కబ్జాని వచ్చింది కదా మొన్న రీసెంట్గా. ఇక ఆమెకి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికీ ఇవే ఇస్తున్నాడు కదా, ఎవరైతే కండవలు మార్చుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ జాగాలు ఇస్తున్నాడు. మాకు కూడా మస్తు ఆఫర్లు చేసిరండి, మేము ఏ ఆఫర్ కొంగలి మిమ్మల్ని కాంగ్రెస్కి రండి ఏం ఆఫర్ కేటీఆర్ అన్నకు చెప్పినాము, పద్మరావణకు చెప్పినాము. మాకు చెప్పండి ఇప్పుడు ఆఫర్ ఏముండే? ఆఫర్లు అంటే మేము మీకు నెక్స్ట్ టికెట్ ఇస్తాము, మీకు ఇంత ఫండ్ ఇస్తాము రండి అని అన్నారు. ఎంత ఫండ్? కాదండి, వాళ్ళు మేము చేసే ఫండ్ అంతా వాళ్ళు శాంక్షన్ చేస్తారంట. వాళ్ళేంది చేసేది ప్రభుత్వం పైసా, అది పబ్లిక్ పైసా, బరాబర్ మేము ఇంత ఇస్తాం మీరు రండి అని. మాకు ఓన్గా ఇస్తానని లేదు, మాకు ఓన్గా కాదండి. ఫండ్ అంటే మీకు శాంక్షనింగ్కి ఇస్తాము, మీకు నెక్స్ట్ ఈ పొజిషన్ ఇస్తాము, మీకు నెక్స్ట్ నాకైతే ఇక నేను చెప్పొద్దు కానీ ఎంఎన్సీ ఇస్తాన్నారు, డైరెక్ట్ ఎంఎన్సీ ఇస్తాన్నారు, కాంగ్రెస్కి రమ్మన్నారు. నేను రానన్నా, నాకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేసారు. నేను పద్మరావునకు చెప్పిన, కేటీఆర్ అన్న కూడా చెప్పిన, మేము పోము. నేను వేరే వాళ్ళు నాకు సంబంధం లేదండి, నేనైతే వెళ్ళా. ఎందుకంటే నాది ఒకటే, నేను ఎట్లయితే గొడవ చేసినో అట్లనే ఉంటా వాళ్ళతోటి. ఏంటంటే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోవడం చేయడం, వాళ్ళు పోయారు కదా అని మేము పోవడం, అది నాకు జన్మలో కాదు. ఎన్నేళ్ళైనా సరే మేము బీఆర్ఎస్లోనే ఉంటాము. సో అంటే బీఆర్ఎస్ అంటే ఎందుకు మీకు ఇష్టం? అంటే నాకు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నచ్చిందంటే, సనత్ నగర్ వెళ్ళిపోయింది ఎమ్మెల్యే, అక్కడికి వెళ్ళిపోయినాక నాకు పద్మరావణ వాళ్ళ మమ్మీ చనిపోయింది. పద్మరావణ వాళ్ళ మమ్మీ చనిపోతే పద్మరావణ నాకు చాలా మంచి అనిపినాయి అన్నయ్య. ఏంటంటే ఇక మాకు అక్కడ ఎమ్మెల్యే ఎవరు లేరు కదా పద్మరావణ అని, కాబట్టి వెళ్ళినప్పుడు ఆయన రెస్పెక్ట్ కానీ, పద్మరావణ రెస్పెక్ట్ వాళ్ళని ప్రజలని ఒక మంచి అంటే ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క మనిషితోటి, రోడ్డు మీద పోయే మనిషితోటైనా ఒక ఫ్రెండ్లీగా ఉండడం, మంచిగా ఉండడం మాకు నచ్చి పద్మరావణ సునీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎట్లా అంటే ఏ రోజైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజు నాకు కాల్ చేసిండు, సునీత నువ్వు జాయిన్ అవుతున్నావు కదా, ఇదే రోజు అదే రోజు జాయిన్ అయినా నేను. ఎందుకంటే ఈ గొప్పలు చెప్పుకోవద్దు, మనం ఉద్యమం నుంచి ఉన్నాము, అవి మా దగ్గర లేవు. అదే రోజు ఏం చేసిన, సునీత నేను 4 పంపిస్తున్నా, ఇవి వచ్చేసి 2 బస్సులు అన్నాడు. ఫస్ట్ బస్సులు మా గల్లీలో రావు సార్ అని అన్న. రావు అంటే టాటా సుమోలు ఒక 5-10 పంపించిండు. ఒక 5 ఇట్లా లేడీస్ని పంపించిన, ఇంకొక మిగిలిన 4 ఇట్లా 4 పంపిస్తున్నా అంటే 4 కోట్లు పంపిస్తారు అనుకున్నా. 4 కోట్ల పైసలు ఏ రోజు అడగలేదండి మేము, ఎందుకు అబద్ధం ఆడాలి. కానీ పోయిన వాళ్ళకు ఫుడ్ పెడతారు, మంచిగా డబ్బులు ఇస్తుండేనేమో, కానీ ఇంకే పద్మరావు అన్నది కూడా ఏమంత సంపాదించుకునే ఇది లేదు కదా, పాపం ఉన్న జాగలే అమ్ముకున్నాడు. ఇంకా సరే, సునీత గారు ఎప్పుడైనా ఎవరన్నా ఏదన్నా గిఫ్ట్ లాగా ఏమైనా మనీ ఇవ్వడం జరిగిందా సునీత గారికి? అమ్మా నాకా నిజం చెప్పాలి, మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. కాదండి, ఒక్కటి చెప్పన్నా, అసలు మా దగ్గర ఏముందని గిఫ్ట్ లాగా తెచ్చిస్తారు? ఏదో షాప్ ఓపెనింగ్ కానీ ఏదైనా, ఎవరైనా షాప్ ఓపెనింగ్ కి డబ్బులు ఇస్తారు? ఎందుకు ఇయ్యరు?
అవునా ఆ. నేను ఇదైతే మీ ద్వారానే వింటున్నా. సరే మీకు ఎక్కడి నుంచి వచ్చినా ఏదో మాకు నేను ఎక్కడ అంటున్నా కానీ నుంచి రాలేవండి. మీకు ఎవరన్నా కనీసం ఈ ఈ అంటే ఈ వీడియోస్ చూస్తారు కదా. సరే సునీత గారికి ఎవరో డబ్బులు ఇచ్చారో నాకు పర్సనల్ గా నా ఇన్స్టా మెసేజ్ చేయండి, లేకుంటే కామెంట్ చేయండి. ఓకే. సో పబ్లిక్ గా అడుగుతాం మరి మీ ఇష్టం. ఓకే ఓకే ఒక్కల దగ్గర కూడా డబ్బు తీసుకోలేరు మీరు. లేదు 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 ఒక్కల దగ్గర కూడా ఏ పర్మిషన్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర అంత పెద్ద బిల్డింగ్లు ఏం కాదండి. మా అంత ఏమంటారు ఏమో అపార్ట్మెంట్స్ ఉండయి మా దగ్గర. ఓకే. అంత రేకులు 1, 2, 60 గజాలు చిన్న చిన్నవి ఉంటాయి గల్లీలు, అంతేగాని ఇంకా ఏమి మా దగ్గర ఈ జూబ్లీస్ లాగా కాదు మా కదా, మేటర్ అసలు అంటే. మీకు గిఫ్ట్లు కూడా రాలేవా ఏమి? లేదండి మా దగ్గరికి ఎందుకు వస్తాయి, మా గిఫ్ట్లు వస్తాయి. 25th ఇప్పుడు క్రిస్టమస్ వాళ్ళు తెచ్చిస్తారు, ఓకే కేక్ ఇస్తారు, ఒకటి ఏదైనా ఐటమ్ గిఫ్ట్ ఇస్తారు. ఓకే. ఆ గిఫ్ట్ వస్తుంది కానీ ఇంకా మనీ కవర్లో పెట్టి రావడం అంటే ఏం రాలేవు ఇప్పటి వరకు. సో రావాలని కోరుకుంటారా? అట్లాంటి పిచ్చి లెక్కలు కూడా వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంకా ఏమన్నా ఒకటి చెప్పాలండి, నాకేమి లేదని కాదు, నాకు ఊర్లో ఉన్నది ప్లేస్ ఉంది, అది అమ్ముకుంటే చాలానే వస్తాయి. మాకు అట్లేం లేదు. ఆల్రెడీ మాకు చెప్పదండి మా హస్బెండ్ వాళ్ళది. ఓకే. చెప్పదండి కాబట్టి మా దగ్గర మంచిగా ఉంది. మేమంతా ఏమి ఇది లేకుండా లేం. కానీ ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అట్లా సంపాదించుకోలేము, ఇంకా అట్లా ఇల్లు కూడా కట్టలే. ఇప్పటికి మీరు వచ్చి చూడండి మా ఇల్లు ఎట్లుందో అట్లనే ఉంది, పబ్లిక్ కూడా తెలుసు. ఇక కొంతమంది మూర్ఖులు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళైతే నేను డూప్లెక్స్ ఇల్లు కట్టినానే అంటారు. నేను ఏమంటున్నా, నేను ఇప్పుడు లైవ్గా కూడా చెప్తున్నా వాళ్ళకు. ఏం చెప్తున్నా అంటే ఆ ఇల్లు ఏదో చూపియండి, చూపిస్తే ఇమీడియట్లీ నేను రీజన్ ఇచ్చేస్తాను. ఓకే. ఈ మాట కూడా చెప్తున్నా. సో ఆ లాస్ట్కి వచ్చేసింది ఎట్లాగో రీజన్ ఇద్దాం అనుకుంటారా? ఆ లాస్ట్కి వచ్చినట్టు కాదండి, నేను కాంగ్రెస్ ఆ లోకి రోజు ఎట్లా వెళ్దాం అనుకుంటారా? ఇది కొంతమంది మూర్ఖులు, ఒక 2-3 అందరైతే అంత తెలివి లేనోళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. తెలివి వాళ్ళు ఈడ అసలు ఏముందని సంపాదించుకొని కానీ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇంటి కూడా కరెక్టే, అది ఉన్నది ఇస్లాము. ఎవరంతా ఇచ్చేటోళ్ళు అంతా ఏమి ఉండరు ఆడ, ఏమి ఉండదు అంత ఏం డెవలప్మెంట్స్ ఏమనేది మాకు కేవలం రోడ్స్ ఇవి అవే ఉంటాయి కానీ ఇంకేం ఉండేయండి. ఓకే. మీరు అందరు కార్పొరేటర్స్గా గెలిచినాక సో బీఆర్ఎస్ అధినేత కూతురు సో కవిత గారు ఎంబడి మీరు ఎక్కువ తిరుగుతుండే. సో ఆమె పైన కేసులు అయినా కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కార్పొరేటర్లో మీరు అందరూ. సో మా ఛానల్లో కూడా మీరు మీ బయటలో రావడం జరిగింది కవిత గారి ఇంటికి వెళ్ళినప్పుడు. సో కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత గారి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు కూడా మీరు అందరూ బయట వేయడం జరిగింది మా ఛానల్లో. సో అంటే కవిత గారు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సో అది మీరు ఎట్లా చూస్తారో, కవిత గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎట్లా ఉంది? అంటే ఒకటి చెప్పానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు నన్ను ఎప్పుడు అడగలేదు, నేను ఆమెను ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు ఆమెను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ పాయింట్స్ ఏందో మాకు ఇంతవరకు తెలియదు. ఏంటంటే వింటున్నాం, చూస్తున్నాము, అది రియలా కదా అని మేము కూడా ఏంటిది మీరు ఏమి విన్నారు, ఏంది రియలా కాదు ఇప్పుడు చెప్తుంది కదా, ఎమ్మెల్యేల గురించి వాళ్ళందరి గురించి ఇట్లా మాట్లాడుతుంది కదా. ఆమె ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి ఏం ఆలోచించాలా కవితక్క అంటే, ఫస్ట్ ఆమె ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నది అంటే ఎవరి వల్ల వచ్చింది, మళ్ళీ బయటికి ఎవరి వల్ల వచ్చింది, ఎవరు తీసుకొస్తూ వచ్చింది, కొంచెమన్నా అక్క ఆలోచిస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ పక్కకున్న వ్యక్తులు ఆమె వ్యక్తిగతంగా మంచిది, ఎందుకు అబద్ధం ఆడదు, కానీ ఆమె పక్కకున్న చీడ పురుగులు ఆమెను జరుపుతుర్రు. ఎవరున్నారు పక్కన ఉన్న చీడ పురుగులు? పక్కన ఎవరున్నారు? నేను అదే చెప్తున్నానండి, పక్కకున్నారండి, పక్కకున్న చీడ పురుగులు ఆమెని ఇచ్చేస్తున్నారు. అక్క వ్యక్తిగతంగా చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టాలని ఏం చెయ్యదు. వాంటెడ్లీ ఆ వ్యక్తిగత వాళ్ళు లేపుతున్నారు ఆమెని, ఏం కావాలా, నువ్వు ఇది అక్క, నువ్వు అసలు నీ వల్లనే ఇట్లా అయ్యింది, అది ఇది అని ఆమెను రెచ్చగొట్టి అట్లా చేస్తున్నారు అక్కని. కానీ ఇంకా అందులో ఏం లేదు. అక్క వ్యక్తిగతంగా చూస్తే చాలా మంచిది. పక్కన వాళ్ళు ఇక తెలుసు అక్కని ఇది చేస్తున్నారు కాబట్టి ఆమె కొంచెం డైవర్ట్ అవుతుంది మైండ్, కానీ ఇంకా అందులో ఏం లేదు. అక్క కూడా ముందు తెలుస్తుంది కాబట్టి ఆమె కూడా అక్క కూడా కూల్ ఉంటుంది అట్లా. ఓకే. ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెట్టి సో ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారా మీరు? నేనైతే చేయనండి. నేను ఒక చెప్పనండి, నాకు కేటీఆర్ అంటే ప్రాణం. ఓకే. ఇప్పటికీ చెప్తున్నా. కొంతమంది అంటారు కేసీఆర్ గారా కేటీఆర్ గారా అని. నేను కేటీఆర్ అంటే చాలా ప్రాణం నాకు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చూస్తున్నా కదా, పద్మారావు అన్న తరఫు నుంచి నేను మళ్ళా అక్కడ భవన్కి వెళ్ళడం అన్నది చూడడం ఆ పద్ధతి. పద్మారావు అన్న నెక్స్ట్ కేటీఆర్ అన్న, నాకు వీళ్ళిద్దరిని అయితే నేను ఒకటి చెప్పాలంటే వీళ్ళిద్దరిని నేను ఎప్పుడు వద్దా. నేను అంటే కేసీఆర్ సార్ దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళలేదు, మామూలుగా వెళ్ళి క్యాజువల్గా కలిసి వస్తాము. అంటే వ్యక్తిగతంగా చేసిండ్రు సార్. ఈరోజు గెలిచినామంటేనే కేసీఆర్ సార్ ముఖం చూసి. అంటే నాకు కేటీఆర్ అంటే చాలా అభిమానం, పద్మరావు అన్న అంటే చాలా అభిమానం. వీళ్ళిద్దరి వల్ల నాకు 100% వీళ్ళ మాట దాటం అసలు నేను ఎప్పటికైనా సరే వాళ్ళు ఏమైనా బెదిరించినా కానీ వాళ్ళిద్దరు ఏమైనా అంటే పడతా, కానీ వేరే వాళ్ళు అంటే మాత్రం ఊక్కునే
లేనే లేదు అక్కడ. ఓకే. అంటే పొలిటికల్గా మీకు నచ్చే లీడర్లు ఎవరెవరు? నాకు పొలిటికల్ నచ్చలేడు చెప్తున్నా కదండి. కేటీఆర్ గారు, కేటీఆర్ అన్న పచ్చన్న అంతే. పచ్చన్న. ఓకే. అయితే మీ కొడుకు చనిపోయారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో అంటే కొన్ని మంత్స్ బ్యాక్ కూడా మీ కూతురికి కొడుకు పుట్టి కూడా చనిపోయాడని చెప్పేసి అన్నారు. సో అసలు ఏం జరిగింది? మా పాపకు ఏమైందంటే అండి, బాబు పుట్టి చనిపోయిండు. మా పాపకు నేను మ్యారేజ్ చేసిందే చిన్నతనంలో. మ్మ్. ఎందుకంటే మా పాప కొంచెం బాబు డిప్రెషన్, ఇద్దరు చాలా క్లోజ్ ఉంటుండే, ఓకే. పాప బాబు. ఆమె బాబు పెద్దనా పాప పెద్దనా? పాపనే పెద్ద. ఓకే. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్, బాబు డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్. మ్మ్. జస్ట్ ఒక 1 ఇయర్ డిఫరెంట్ అన్నట్టు ఇద్దరికి. అయితే ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే. ఆమె కొంచెం డిప్రెషన్లోకి ఏం బయటకు వస్తలేదని తొందరగా మ్యారేజ్ చేసిన. ఓకే. మ్యారేజ్ చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అల్లుడు కూడా దమ్మాయి కూడా ఓన్ హౌస్ ఉంది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగానే ఉంటారు. ఏంటంటే కొంచెము డిప్రెషన్, బాబు కొంచెం ఉమ్ము నీరు లేక చనిపోయిండు అంతేలే, కానీ ఇంకేది లేదు, ఇంకేమి ఇది కాదు. పాప కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయింది, మళ్ళీ కొంచెం ఇప్పుడు కోలుకుంది. ఓకే, ఇప్పుడు ఫైన్, ఓకే. అట్లేం లేదు. ఏంటంటే మ్యారేజ్ చిన్నతనంలో చేసిన కాబట్టి ఆమె ఎడ్యుకేషన్ మాత్రం కంప్లీట్ చేసుకున్నాకనే పిల్లల దాంట్లోకి వచ్చింది వాళ్ళకు. తర్వాత ఇక ప్రెగ్నెన్సీ ఉండే మా పాప, ఇక తర్వాత బాబు ఇట్లా అయిపోయింది డిప్రెషన్. ఓకే. అయితే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే ఇంటర్ చేసిన తర్వాత నేను నర్స్గా చేసిన అని. కానీ మీ ఇన్స్టాగ్రామ్లో నేను డాక్టర్ రాసూరి సునీత అని చెప్పేసి చూసిన. అంటే ప్రజాసేవ చేసినందుకు నాకు డాక్టరేట్ ఇచ్చారండి. ఓకే. ఎట్లా అంటే ఒక లాక్డౌన్లో కానీ వరద బాధితులు కానీ మీరు చూసినట్టయితే అని అన్నారు కదా ఇప్పుడు. అవి చూసే ముందు యూట్యూబ్లో కూడా చూడండి, వరద బాధితులకు కానీ ఒక లాక్డౌన్లో అయితే చెప్పొద్దిగా, లాక్డౌన్లో ఉన్నంత కష్టపడ్డది నేను. నా ఇంట్లో ఉన్నాయి గిరిపెట్టినవి కూడా నేను అట్లా ఫుడ్ పంచిన, రేషన్ కానీ నా దగ్గర పద్మనాభన్ ఆల్రెడీ పంచిండు, నేను కూడా నా వంతు సాయం కూడా నేను కూడా చేసిన. ఏంటంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాకుండా నా దగ్గర ఉన్నది కూడా. మా ఆయన ఊకే అంటుండే, నువ్వు అసలు రాజకీయంలోకి వచ్చినావు సంపాదించుకోనిక, నేను ఉన్న గవర్నమెంట్ జాబ్ పైసా అంతా పబ్లిక్కి పెడుతున్నావు అంటే. పబ్లిక్ సేవ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదో ఉన్నదో లేదో ఒక 4 పైసలు, మన దగ్గర 5 రూపాయలు ఉంటే 14 పైసలు అయితే పెడతాను నేను. ఎందుకు అబద్ధం ఆడాలి? మీరు కావాల్సి కనుక్కోండి, ఆమె లాక్డౌన్లో కష్టపడ్డదా, వరద బాధితుల్లో కష్టపడ్డదా అని కనుక్కోండి. అది కూడా కనుక్కోండి, మీరు మా ఏరియాకి వస్తా అంటారు కాబట్టి. నేను ఇది కూడా అబద్ధం చెప్పిన అనుకుంటారు కానీ మీరు కనుక్కోవచ్చు. అట్లా సరే, అంటే మీకు కార్పొరేటర్గా నెలకి ఎంత వస్తుంది శాలరీ? మీకు మాకు శాలరీ వచ్చేసి 10,000 వస్తుందండి. అంతేనా? 10,000 సరిపోతుందా? 10 ఏమో వస్తుంది ఇప్పుడు. అంటే ఫస్ట్ 15 వచ్చి ఇప్పుడు 10 ఎందుకు వస్తుంది? అదే అర్థం కాదు మాకు. ఓకే. 10,000 మీ అకౌంట్లో పడతాయా? పడతాయి. అంటే ఏ రోజు పడతాయి అవి? ఒకసారి 15 వేస్తుందండి, ఒక 3 మంత్స్ తర్వాత. ఒక మంత్ 10 వస్తుంది. ఒక మంత్కి అయితే ఆ మధ్యలో 2-3 మంత్స్ రానేలేవు. ఓకే. అవన్నీ అవన్నీ పట్టించుకోం, శాలరీ బయట నుంచి వస్తాయి కదా పైసలు అంటారా? అంటే బయట నుంచి అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవ్వి కూడా అడిగితే ఆమె ఉన్నమైకే ప్రజల సమస్యల గురించి అడగనికి చేత కాదు. ఇక్కడ ఆమె జీతం గురించి అడుగుతున్నా, ఆమె శాలరీ గురించి అడుగుతుందని ఎంత ఇస్తుందో ఇప్పుడు మీరే అంటారండి. మేము ప్రజల గురించి మాట్లాడడానికే మాకు మైక్ ఇస్తాం. నేను ఏమంటా అంటే ఒక క్వశ్చన్, నేను ఈ మీకు శాలరీ ఎంత అని ఎందుకు అడిగినంటే, స్టాండింగ్ కమిటీ అని ఉందండి, మాకు స్టాండింగ్ కమిటీ అని ఉండే. ఓకే. స్టాండింగ్ కమిటీలో అందరికి ఇచ్చింది, నాకు ఒక్కదానికే ఇవ్వలేదు. అంటే శాలరీయా కాదు, ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారంట స్టాండింగ్ కమిటీలో. ఓకే. మేయర్ గారు ఇస్తారు, ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. ఓకే. గిఫ్ట్ వస్తుంది. ఓకే. అందులో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చింది. ఐఫోన్స్ ఇచ్చింది, కొంతమందికి ఒక్క దగ్గర తీసుకో. ఎట్లా అంటే అందరికీ, నాకు ఒక్కదానికి ఇవ్వలేదంటే మీరు ఆలోచించండి. ఎందుకు ఇవ్వలేదు? అదే అండి, అప్పటి నుంచి నా మీద పగనే. ఓకే. ఆమెకి నేను అంటేనే పగ. అడగాల్సిందే మీరు, మేయర్ గారు అందరికి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేని. నేను అంటున్నా కదా, నీకు గచ్చి మీరు జీతం దాకా పోయారు, నేను గది కూడా అడగలేను. నేను అడగా ఇవి ఆమెను అడిగా, మాకు అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి పైసలు వస్తలేవు, మీ శాలరీ సరిగా వస్తలేదు, 10,000 వస్తున్నాయి అని అంటున్నారు. మరి జనాలకు ఎట్లా సేవ చేస్తున్నారు మీరు? జనం చెప్తున్నా కదండి, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను ఉన్నదో లేదో పెడతా చేస్తా. మీరు మా ఏరియాలో వచ్చి మా అరవడి షాప్లను కూడా కనుక్కోండి, నా ప్రాబ్లం చెప్తారు. ఇక నేను ఇంత క్లూ ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేను అంటే మార్వాడి షాప్ల దగ్గర అప్పు చేసి రాయింది, అప్పు చేస్తాము, ఇంకేమైనా గిరి పెడతాము, ఇంకేమైనా చేస్తాం కూడా. సో అవి కూడా చేసి మీరు పెడుతున్నారా? చేస్తున్నాం కూడా, చేసినాం, పెట్టినాం కూడా. వాళ్ళే చెప్తారండి ప్రూఫ్తో సహా, వాళ్ళు కూడా బిల్స్ చూపిస్తారు. వాళ్ళు అట్లా ఏం లేదు. ఎన్ని లక్షల అప్పు ఉంది మీకు? ఉన్నదండి దగ్గర ఒక 15-20 లక్షలు, 26 లక్షలు ఉందండి. 26 లక్షలు? 26 లక్షలు ఉంది. నమ్మమంటారా? అవునండి, ఇదైతే నమ్మాల్సింది. సరే, మనం బస్తీ మే సవాల్ ప్రోగ్రామ్ ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి, సో కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో బస్తీ మే సవాల్ అని చెప్పేసి మీ మెట్టు కూడా రాబోతున్నాం. సో పబ్లిక్ ఏమైనా క్వశ్చన్లో మిమ్మల్ని అడగమని చెప్తే నేను అడుగుతా, డైరెక్ట్ మిమ్మల్ని పబ్లిక్ని ఒకటేసారి నిలదీసి అడుగుతా, వాళ్ళు ఏమైనా మీ గురించి చెప్తే. సో రెడీగా ఉండండి. సో ఒక
ఒక 1 మంత్ తర్వాత మీ ఏరియాకి వస్తా. 1 మంత్ కాకపోతే రేపే రండి. మళ్ళీ నేను వెళ్ళి మార్చి వచ్చానని అంటారు కదా మీరు. మీరు ఎక్కడికన్నా నేను చెప్పిన ఏరియా కాకుండా మీరు ఎక్కడ పోయినా కానీ అక్కడికి వస్తా. అట్లేం లేదు. వాళ్ళకి ఇంకేమైనా సమస్య ఉంటే మీ ద్వారా కూడా ఇంటా చేస్తా అని చెప్తా. చేయకపోతే ఇప్పుడు కాదు అప్పుడు చేస్తా అంటే చేసినాను కూడా వాళ్ళు చెప్పినా కానీ ప్రాబ్లం లేదు. ఓకే. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేరు చెప్తా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి 1 వర్డ్లో. సో కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం. ఓకే. కేటీఆర్ గారు. ప్రాణం. పద్మారావు గారు. ప్రాణం. శ్రీనివాస్ యాదవ్ గారు. అందరు ఒకటే కదండి, అందరు ప్రాణమే కదా. కవిత మా గారు. పార్టీ నుంచి కవిత గారు. అందరు ఒకటే అండి, అందరు ఇష్టమే మాకు. మా పార్టీ తరఫు నుంచి అందరు ఇష్టమే. మేయర్ గారు. మేయర్ గారు మేయర్ గారు ఎందుకు అడుగుతున్నారు? అందరూ ఒకటే అన్నారు కదా అందుకని. నేను ఏమంటున్నా అండి, అందరు ఒకటే నాకు. నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా నాకు పద్మారావు అన్న, కేటీఆర్ అన్న అంటే చాలా ప్రాణం. ఓకే. ఇద్దరు అన్నలు అంటే నాకు చాలా ప్రాణం. ఇప్పటికి కూడా నేను ఎప్పటికైనా కానీ అన్న నమస్తే అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఉండని ఎవరన్నా ఉండని అంటే నేను కార్యకర్తలు ఉండని మీరు కావాల్సి ఇది కూడా కనుక్కోండి. బస్సులో ఉన్నా పర్లేదు, నేను ప్రతి ఒక్కరిని అన్న అనే పోతా. నాకంటే చిన్న ఉన్నా సరే అన్న నమస్తే అనుకుంటూనే వెళ్ళిపోతా. నేను ఇప్పటికి కూడా ఒక టైంలో అండి, నేను అప్పట్లో పిఎస్లో మైత్రి మెంబర్ అని ఉంటుండే. మీకు ఐడియా ఉందో లేదో. పిఎస్లో ఒక కార్డు ఉంటుండే మైత్రి మెంబర్ అని. ఓకే. నేను అప్పట్లో అంటే ప్రజాసేవ చేసినప్పుడు నాకు మైత్రి మెంబర్ కార్డు ఇచ్చాను. మీరు మహిళా మండలిలో ఉండేనా? మహిళా మండలి నుంచి మైత్రి మెంబర్ ఇవన్నీ ఉండే అన్నట్టు. ఓకే. అయితే మైత్రి మెంబర్ కార్డు మాకు వచ్చినప్పటి నుంచి పిల్లలు ఇట్లా మామూలుగా మా బాబు ఉంటుండే అప్పటికి చిన్న పిల్లోడే. పెద్ద పిల్లలు వచ్చి అక్క అమ్మ మాకేడు గొడవ అయింది ఇడికి రండి అంటే పిఎస్లోకి వెళ్ళి తీసుకురావడం కానీ చేయడం కానీ జరుగుతుండే. ఓకే. అట్లా జరుగుతుండే కాబట్టి వాళ్ళకి ఏ టైం అయినా వెళ్తుండే. ఒక టైంలో నేను నైట్లో పోతున్నానండి, ఒక 5-6 మంది నవ్వుతున్నారు నన్ను జెంట్స్ చూసి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఎక్కిరిచ్చినా కానీ మనం వెనుకకు తిరిగి చూడొద్దు. మన పని మనం చేసుకొని పోతేనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే మీరు నవ్వినప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ వేయలేరు? ఎందుకు నేను అడగానండి, నాకు అవసరం లేదు. మనకు తిరిగి చూసేంత మనకు అవసరం లేదు. మనం అక్కడ ఏమని వచ్చింది ఫోన్ మనకు, అక్క నాకు దెబ్బలు తాకినాయి గాంధీ తీసుకుపోయారు అని వచ్చింది, మనం వెళ్ళిపోవాలా. అక్కడ వెళ్ళిపోయి మనం ఆ బాబుని స్టిచ్చింగ్ చేయించినాం కాబట్టినే ఈరోజు ఆ బాబు వల్ల ఆ బాబు నా పుణ్యాన్ని అంటాడు, అక్క నన్ను ఆ రోజు బతికిచ్చిండు అని అంటారు. అట్లా కొంతమంది ఏంటంటే కొంతమందికి నేను పైసా పెట్టకున్నా కొంచెం పైసా ధర నుంచే అని కాకుండా అక్కడ పోయి కూడా ఏమన్నా నా ద్వారా అయిన హెల్ప్ కూడా నేను చేసిన ఆ టైంలో కూడా. అంటే అట్లా చేసుకున్నా కానీ ఏదో ఈ టైంలో ఇంత రాత్రిలో కూడా పోతుంది అని అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారండి, అనుకోరని కాదు. ఈరోజు నా వెనుక ఉన్న మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా భర్త సపోర్ట్ ఇవ్వండి భార్య ఏం చేయలేదండి. కాబట్టి మా భర్త చాలా సపోర్ట్ చేస్తాడు నాకు ఏదైనా ముందు. మీ భర్త పేరు? రమేష్ గారు. సో రమేష్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రమేష్ గారికి నేను చెప్పేది ఒకటే, మా ఆయనకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా ఆయన వల్లనే. మా పాప కూడా చాలా సహకరిస్తుండే. అంటే ఎలక్షన్లో కానీ ఏ టైం వచ్చినా మాకు కొంచెం బిజీ ఉన్నా మమ్మీ ఇది చూడంటే ఓకే మమ్మీ నేను చూస్తాను వెళ్ళిపో అంటుండే. అట్లా ఇద్దరు ఇప్పుడు కొందరు అంటే ఇంట్లో ఏమైనా పని ఉన్నా కానీ మమ్మీ నేను చూసుకుంటాను వెళ్ళిపో, మా హస్బెండ్ నేను చేస్తలేను వెళ్ళిపో, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఉన్నా కదా నువ్వు వెళ్ళు అని ఒక ధైర్యం అనేది ఇస్తుండే అన్నట్టు. ఇప్పుడు ఏ టైంలో వెళ్ళినా కానీ అంటే ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఒక్కదాన్ని వెళ్తున్నానా లేదా అని అనుకోకూడదు. నేను ఇప్పుడు కూడా సింగిల్గానే తిరుగుతా. ఏదో అంటే ఇప్పుడు మా స్టూడియోకి మీరు కార్లో వచ్చారా బైక్ మీద వచ్చారా? కార్ మా బ్రదర్ వచ్చిండు. బ్రదర్ కాదు, కార్పొరేటర్ లైక్ ఫార్చునర్ కార్లు ఇవ్వలేదా? ఫార్చునర్ కాదండి, మీరు చెప్తే నమ్మదు. నా కారు వచ్చి చూడండి మీరు, నేను చెప్పా కాదు. కార్పొరేటర్లు అందరూ ఫార్చునర్లో తిరుగుతారు కదా. నేను మీకు నేను చెప్పేది అదే అండి. మాదంతా హైఫై ఏం కాదు, స్లమ్. మేము ఆడ డెవలప్మెంట్స్ అనేది కాదు మాది, ఏంటంటే కమర్షియల్ అనేది కాదు మాది, ఏదో పెద్ద ఇది కాదు మాది, స్లమ్ కాబట్టి మేము అట్లనే. మా కార్లు అవి కాదండి, మేము ఇప్పుడు కూడా ఒకటే కొట్లాడుతున్నాం. మా ప్రజలకు పనులు అయితే చాలా అంతే. మాకు ఇవి కావాలా అవి కావాలంటే నేను ఈరోజు అపార్ట్మెంట్లో పోయి ఉంటుండే. అవన్నీ గొప్పలు చెప్పుకోవడం మాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము ఇప్పుడు ఎక్కడైతే గెలిచినామో మళ్ళీ ఒకవేళ దేవుని దయ వల్ల మళ్ళా అన్న టికెట్ నాకే ఇస్తే నేను గెలిస్తే పబ్లిక్ ఇంకా సేవ చేసుకుంటాం. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి అని పిలవగానే వచ్చినందుకు. సో మీ బస్తీకి నేను రాబోతున్నాను నెక్స్ట్ మంత్. చూద్దాం అక్కడ
జనాలు ఏమంటారో సో మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో సో బస్తీమే సవాల్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చినందుకు కొన్ని మావి కూడా బయట పెట్టిర్రు మీరు. మేము దాని ద్వారా మేము కూడా ప్రజలకు ఏమైనా అంటే ఎవరైనా చేయని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చేస్తాం పనులు. అట్లా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెట్టు కూడా ఓటర్లకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ స్టేజ్లో కూర్చున్నా, ఈ కుర్చీలో కూర్చున్నా అంటే మన ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే, కాబట్టి వాళ్ళందరికీ పాదాభివందనాలు.